అందులో నిన్నటి రోజున మీకు కంటికి కనపడేటట్టుగా, అంటే ఈ మాంసనేత్రంతో చూడడానికి వీలుగా భగవంతుని దర్శనాన్ని పొంది ఉపాసనలో ఇంకా ఈశ్వరుడికి దగ్గరగా జరగడానికి అష్టమూర్తి తత్వం ఎలా ఉపకరిస్తుంది అన్న నేపథ్యాన్ని ఆవిష్కరించి, అందులో ఆ అష్టమూర్తి తత్వంలో మొట్టమొదటి మూర్తి అయినటువంటి పృథివీలింగం గురించి, పృథివీ స్వరూపం గురించి నిన్న మీతో మాట్లాడడం జరిగింది. రెండవది భవమూర్తి అంటారు. అంటే జల సంబంధమైనటువంటి విభూతులన్నీ మూర్తివంతమైతే, అంటే ఒక రూపాన్ని దాల్చి నిలబడితే అదే శంకరుడికి భవస్వరూపము అని పేరు. ఆ భవుడు అన్న పేరుతో ఉండేటటువంటి పరమశివుడు ఈ లోకములలో ఉండేటటువంటి సమస్త జీవరాశి యొక్క ప్రాణములు నిలబడడానికి కారణమవుతాడు. లింగపురాణం చేస్తూ వ్యాస భగవానుడు ఈ భవస్వరూపం గురించి ఒక మాట అంటాడు. సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. సంజీవనం సమస్తస్య, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి దేని వలన బ్రతుకుతోందో, యథార్థమునకు ఈ ప్రాణికోటి అంతా కూడా దేని వలన ఉత్పత్తి అవుతోందో దానికి ప్రధానమైన కారణం ఏది అంటే నీరు. ఆ నీరు లేకపోతే అసలు ప్రాణికోటి నిలబడదు. ఎందుచేత అంటే వేదంలో ఒక మాట చెప్తారు, ఆపో వా ఇదగం బ్రహ్మ అని. ఆపో వా ఇదగం సర్వం. అసలు నీటిని మించినటువంటిది ఇంకొకటి లేదు, సర్వము నీరే. అందుకే అమృతం వా ఆపహ, నీరు అమృతంతో సమానం. అమృతంతో సమానమైనటువంటి నీరు ప్రాణములను నిలబెట్టడానికి కారణమవుతుంది. ఇప్పటికీ మీరు లోకంలో చూస్తుంటారు, ఎవరైనా మూర్ఛపోయారనుకోండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఒక యాపిల్ పండో అరటి పండో ఇస్తే వాళ్ళు లేవడం సంభవం కాదు. వాళ్ళ ముఖం మీద కాసిని నీళ్లు చిలకరించి వాళ్ళ తలని నీటితో తడిపితే, ఆ చల్లటి నీటితో తుడిస్తే వాళ్ళు తిరిగి చైతన్యాన్ని పొందుతారు. అంటే శరీరంలోంచి ఉద్గమిస్తున్నటువంటి ప్రాణములు మళ్ళీ శరీరంలోకి ప్రవేశించడానికి కూడా కారణమైనది ఏది అంటే నీరే. అనాదిగా ఋషులు ఈ నీటి యొక్క వైభవాన్ని అంత ప్రస్తుతి చేశారు. కానీ మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఎక్కడుంది అంటే అది కేవలంగా ఏదో పంచభూతాల్లో ఆ నీటి యొక్క వైభవంగా మనం కొనియాడం. ఆ నీటి యొక్క విభూతి ఏదైతే ఉందో, ఆ నీటి యందు బ్రతికించగలిగినటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం భగవంతుని యొక్క విభూతి. ఆయన యొక్క అనుగ్రహం ఒక రూపాన్ని తీసుకుని అక్కడ నిలబడితే అది నీరుగా మారింది అని. అందుకని భవుడు అని పిలుస్తారు. ఆ భవుని భార్య భవాని. ఆ నీటికి ఆ శక్తి కలిగి ఉండడమే భవాని రూపంగా ఉంటుంది. అందుకే పరమశివుడు భవుడుగా ఉన్నాడు, జలమునకు అధిష్టానమై ఉన్నాడు అనడానికి క్షేత్రం జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగం. తిరువాణక్కోయిల్ అంటుంటారు తిరుపతి దేశంలో. ఇప్పటికీ కూడా ఆ దేవాలయంలో శివలింగం దగ్గర నీరు ఊరుతూనే ఉంటుంది. స్థలవృక్షం నీరేడు చెట్టు. చిత్రం ఏమిటంటే ఒకానొకప్పుడు ఆ చెట్టు క్షీణించిపోయి క్రమక్రమంగా అది మరణించడానికి సిద్ధపడిపోయింది. ఇంకా ఏదో కొద్ది చిగురు మిగిలి నిట్ట నిలువున ఎండిపోయింది. ఎండిపోతున్నటువంటి సమయంలో కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళారు. వెళితే ఈ స్థలవృక్షం ఇలా నిలువున ఎండిపోతోంది, ఇది మళ్ళీ జీవించడానికి ఏం చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన ఆ చెట్టు దగ్గర కూర్చుని రుద్రాధ్యాయం పారాయణ చెయ్యండి అన్నారు. ఆ చెట్టు దగ్గర కూర్చుని రుద్రం పారాయణ చేస్తే మళ్ళీ ఆ చెట్టు చిగర్చి యథావైభవాన్ని పొందింది. ఆ లింగం దగ్గర ఇప్పటికీ నీరు ఊరుతూ ఉంటుంది. ఆ ఊరినటువంటి నీటిని ఎవరి మీద చల్లరు, ఎవరికీ తీర్థంగా ఇవ్వరు. ఎప్పటికప్పుడు ఆ నీరు తీసి పక్కన పోసేస్తూ ఉంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానమే ఉండదు. ఈ సమస్తమైనటువంటి జలరాశిగా ఉండి లోకములను బ్రతికించేటటువంటి లక్షణము కలిగి ఉన్నవాడెవరో ఆయనే శంకరుడు.
నిజానికి కేవలం శరీరాలు బ్రతకడం ఒక్కటే కాదు, శరీరములు పోషింపబడడం ఒక్కటే కాదు, ధర్మము దేనిని ఆశ్రయించి ఉంటుంది అంటే నీటిని ఆశ్రయించి ఉంటుంది. నీరు లేదనుకోండి, ఉత్తర క్షణం పోయేదేది అంటే ధర్మం పోతుంది. ఇందుచేత ధర్మమునకు నీటికి అంత దగ్గర సంబంధం ఉంటుంది అంటే, శౌచము సిద్ధించాలి అంటే నీరు వినా మార్గం ఉండదు. నేను ఇప్పుడు ఇక్కడికి ప్రవచనానికి రావాలి అంటే ప్రవచనానికి ముందు సంధ్యావందనం చేసి కదూ రావాలి. సంధ్యావందనం చెయ్యాలి అంటే నాకు శౌచం ఎలా సిద్ధిస్తుంది? స్నానం చేస్తే. స్నానం చెయ్యాలి అంటే నాకు ఉపకరణం ఏది? నీరే. ఒకవేళ నేను స్నానం చేసి కూర్చున్న అర్ఘ్యం ఇవ్వాలి అంటే దేంతో అర్ఘ్యం ఇవ్వాలి? నీటితోనే అర్ఘ్యం ఇవ్వాలి. ఆ అర్ఘ్యం ఇవ్వకుండా, అసలు సంధ్యావందనమే చేయకుండా నేను ఇక్కడికి ప్రవచనానికి రావడం కన్నా అనవసరమైన విషయం ఇంకోటి ఉండదు. ఆ సంధ్యావందనానికి ప్రాణం ఎక్కడుంది అంటే నీటితోనే ఉంది. ఆ నీరు లేకపోతే అసలు ధర్మం నిర్వర్తించడానికి, ఎవరు ఏ కార్యక్రమం చెయ్యాలో ఆ కార్యక్రమం నిర్వర్తించడానికి కావలసినటువంటి స్థితి ఏర్పడదు. పైగా నీరు దొరకలేదనుకోండి, ఇక ఐశ్వర్య సంబంధం ఉండదు లోకానికి. ఒక ఊరుందనుకోండి, ఆ ఊళ్ళో ఎంతంత మేడలు కట్టుకున్న వాళ్ళు ఉండనివ్వండి, ఎంతటి ఐశ్వర్యవంతులు ఉండనివ్వండి, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉండనివ్వండి, ఎంత బంగారం ఉండనివ్వండి, ఎన్ని పశువులు ఉండనివ్వండి, నీరు దొరకడం మానేసింది అనుకోండి, ఆ ఊరంతా విడిచిపెట్టి ఉన్న ద్రవ్యాన్ని బంగారాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. చిట్ట చివరికి 4 కాళ్లతో ఉండేటటువంటి పశువులు ఏ ఉంటాయో వాటిని వెంట తీసుకెళ్లకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఊళ్ళు దేనికి ఖాళీ అయిపోతాయి అంటే నీరు దొరకకపోతే ఖాళీ అయిపోతాయి. ఆ నీటి రూపంలో ఉండి పరమాత్మ లోకాలనన్నిటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి నీరు లేకపోతే అసలు ఈ ప్రపంచము నిలబడదు. ఆ నీటి రూపంలో ఉండి బ్రతికించేటటువంటి లక్షణం నీటి యందు ఉండేటట్టుగా చేసిన వాడెవరో ఆయన శివుడు. అందుకే నీటి రూపంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని భవుడు అని పిలుస్తారు. ఇటువంటి నీటి గురించి మాట్లాడుతూ వేదం ఒక మాట అంటుంది, హిరణ్యవర్ణా శుచయ పావకాయా సుజాత కశ్యపోయాస్వింద్ర అగ్నివ్యా గర్భం దధిరే విరూపాస్తాన ఆపశ్యగ్వశౌనా భవంతు అంటుంది. బంగారు రంగు కలిగినటువంటివై ఈ నీరు ఇంద్రుడికి మాతృస్థానీయములై ఉన్నాయి. వేదంలో ఉండేటటువంటి ఇంద్రుడు వేరు, పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడు వేరు. పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడు దేవతలకి అధిపతి. పురాణంలో ఉండేటటువంటి ఇంద్రుడి యొక్క తత్వము కర్మ సిద్ధాంతాన్ని బలపరుస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఎవరైనా పరమనిష్టతో తపస్సు చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళ తపస్సు భగ్నపరచడానికి ప్రయత్నం చేసేది ఎవరు అంటే ఇంద్రుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో దేవలోకం నుంచి ఆ దేవవేశ్యల్ని పంపిస్తూ ఉండడం, లేకపోతే ఆ వసంత ఋతువుకి అధిపతి అయినటువంటి వాడిని పిలవడం, ఏదో కోకిల పాట పాడించడం, ఆయన యొక్క తపోభంగం చేయిస్తూ ఉంటాడు. మీరు బాహ్యంలో ఆలోచన చేస్తే ఇంద్రుడు ఎందుకు ఇటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు అని అనుమానం వస్తుంది. ఏదో శతక్రతమివాసీనం నాగరాజస్య మూర్ధని అని రామాయణంలో ఒక మాట, 100 క్రతువులు చేసినవాడు ఇంద్రుడు అవుతాడని. అందుకని 100 క్రతువులు చెయ్యకుండా చేస్తూ ఉంటాడు అని లోకంలో ఒక మాట. కానీ 100 క్రతువులు చేయకుండా అంటే 70 చేసేస్తే పొంది దగ్గర పడిపోతున్నాడని పాడు చేయొచ్చు. మొదటి యజ్ఞం మొదలెట్టినా పాడు చేస్తాడు ఆయన. ఎందుకలా? ఎందుకు ఆయనకి అటువంటి దుర్బుద్ధి అంటే, దాన్ని తత్వాన్ని పరిశీలించకుండా తొందరపడకూడదు. భక్తితో కూడినటువంటి కర్మాచరణము యొక్క చరమ ప్రయోజనమేది అంటే జ్ఞానావిష్కరణము. అలా భక్తితో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దానివల్ల అడిగితే పుణ్యం అడగాలి. పుణ్యం అడిగాడు అనుకోండి, గొడవలేదు. పుణ్యం అడిగితే అది అనుభవించడానికి మళ్ళీ ఏదో జన్మెత్తుతాడు, అందులో దాన్ని సుఖంగా అనుభవించేస్తాడు. కానీ నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, నేను దీన్ని విహిత కర్మగా ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను అని చేసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది చిత్తశుద్ధికి కారకమవుతుంది. చిత్తశుద్ధి పాత్రత. ఒకసారి ఆ పాత్రత ఏర్పడితే భగవంతుడు ఆ భక్తితో కూడినటువంటి నిష్కామ కర్మ చేత ప్రీతి చెంది ఎప్పుడో అప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే, ఒకసారి అన్నం వండడానికి బియ్యం కడిగి నీళ్లల్లో
బియ్యం పోసి అగ్నిహోత్రం మీద పెట్టిన తరువాత అన్ని బియ్యపు గింజలు మెతుకులైపోతాయి. అంతేకాని మళ్ళీ అనుమానం వచ్చి అందులో అన్ని మెతుకులు అయ్యాయా లేదా అని చూడక్కర్లేదు, అన్నీ మెతుకులవుతాయి. అన్ని బియ్యపు గింజలు మెతుకులు ఎలా అయ్యాయో అలా భక్తితో కూడి చేసినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుడి యొక్క అనుగ్రహము చేత పాత్రతను పొంది, ఆ పాత్రత వలన పరమేశ్వరుడు కటాక్షించినటువంటి జ్ఞానము చేత ఇక్కడే ఆ క్షణంలోనే ఆయన ముక్తుడవుతాడు. అంటే నేను శరీరము కాదు అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానము అనుభవంగా వస్తే, అనుభవంలో నిలబడితే అప్పుడు ఆయన జీవన్ముక్తుడైనాడు అంటారు. జీవన్ముక్తుడైపోయాడు అనుకోండి, ఆయనకి విధి నిషేధము ఉండవు. విధి అంటే ఇది చెయ్యాలని కానీ, నిషేధం అంటే ఇది చెయ్యకూడదని కానీ ఉండవు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులకు ఇక అన్వయం అవ్వదు. భగవాన్ రమణులు ఉన్నారనుకోండి, ఆయన చాలా కాలం బట్ట కట్టుకోలేదు. చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు, మీకు శరీర భ్రాంతి లేదు కానీ లోకానికి ఉంది, అందుకని లోకం కోసం మీరు ఒక గోచీ పెట్టుకోండి అన్నారు. అలాగా అని ఆయన ఓ గోచీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కొరకు కాదు, ఆయనకి ఇది విధి, బట్ట కట్టుకోవాలి, ఇది నిషిద్ధం, బట్ట కట్టుకోకుండా తిరగకూడదు అని ఆయనకేం ఉండవు. ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు. విధి నిషేధము రెండిటికి అతీతము. రమణులు సంధ్యావందనం చెయ్యరు, ఆయన చెయ్యలేదని నేను మానకూడదు. ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడూ బ్రహ్మమునందు రమిస్తూ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైపోయి ఉంటారు ఆయన. జ్ఞాని ఆ స్థాయిలో ఉంటాడు. అప్పుడు విధి నిషేధములు ఉండవు. విధి నిషేధములు ఉండవు కనుక కర్మ ఉండదు. కర్మ ఉండకపోతే ఏమవుతుందంటే ప్రధానంగా యజ్ఞం ఉండదు. యజ్ఞం లేకపోతే హవిస్సు ఉండదు. హవిస్సు లేకపోతే దేవతలకు అన్నం ఉండదు. అందుకు భగ్నం చేస్తూ ఉంటాడు. అది ప్రధాన కారణం. కర్మ వైపుకి మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంది ఇంద్ర పదవి. కానీ వేదంలో చెప్పబడేటటువంటి ఇంద్రశబ్దం ఏదుందో అది పురాణంలో చెప్పబడినటువంటి ఇంద్రశబ్దం కాదు. రామాయణంలో తరచుగా రాముడికి ఇంద్రశబ్దం వేస్తూ ఉంటారు, అది వేదపరమైనటువంటి ఇంద్రశబ్దం. అలాగే మీరు యజుర్వేదం అంతవరకు ఎందుకు రుద్రాధ్యాయం గమనిస్తే ఒక అనువాకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఇంద్రశబ్దం అనువాకం అంతా తిరుగుతుంది. ఆయన కేవలముగా స్థితికార శక్తితో విష్ణు పరమైనటువంటి లక్షణంతో ఉంటాడు. అటువంటి ఇంద్రతత్వము కలిగినటువంటి పదవి ఏది ఉందో దాన్ని వేదాలకి సంబంధించినటువంటి ఇంద్రతత్వము అని పిలుస్తారు. అది పౌరాణికమైనటువంటి ఇంద్రతత్వానికి వైదికమైన ఇంద్రతత్వానికి సంబంధం ఉండదు. అదిగో అలా ఆ కర్మ దాటి జ్ఞానమును పొంది విధి నిషేధములను దాటిపోతాడు వ్యక్తి. దానికి కూడా అసలు ప్రారంభం ఎక్కడ అంటే, ఒక ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యాలి అంటే నీరు ఉంటే తప్ప జరగదు. రెండు, నీరు లేకపోతే అసలు ఎవ్వరూ కూడా ఇక యుక్తాయుక్త విచక్షణ అనేటటువంటి మాట ఉండదు. దీని పట్ల ఈ గౌరవం పాటించాలా పాటించకూడదా అన్న మాట ఉండదు. అటువంటి ఇంద్రుడు ఎవరున్నారో ఆయనకి ఈ జలములు మాతృస్థానీయములై ఉంటాయి. అందుకే పోతన గారు ఆ భాగవతం దశమస్కంధం చేస్తూ ఓ చిత్రమైనటువంటి పద్యం చేశారు. అందులో ఆయన అంటారు, విషధరరిపు గమనునికిని విషగళసకునికి విమల విషసయనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమేతలపన్ అంటారు. విషభవ భవ జనకునికిని అంటే ఎప్పుడూ నీటి యందు ఉండేటటువంటి వాడు, నీటిని ఆశ్రయించి, నారాయణ అంటాం కదా, నారములంటే నీరు, నీటిని ఆశ్రయించి ఉండేవాడు అంటే లోకములన్నీ బ్రతకడానికి కారణమైనటువంటి జలతత్వమును అధిష్ఠించి ఉండేవాడు అని విష్ణుతత్వంగా చెప్తే, అటువంటి వాడైనటువంటి వాడికి భవుడు బ్రహ్మగారు విషభవ భవ జనకునికిని, ఆ అందులోంచి పుట్టినటువంటి తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మగారికి జనకుడైనటువంటి నారాయణుడన్న శబ్దాన్ని నీటి పరంగా వేశారు పోతన గారు. కాబట్టి అటువంటి ఇంద్రుడికి మాతృస్థానీయములై ఉంటాయి, తల్లి స్థానంలో ఉన్నాయి నీళ్లు. అందుకని హిరణ్యవర్ణా శుచయ పావకాయా సుజాత, అటువంటి నీరు గర్భమునందు అగ్నిహోత్రాన్ని ధరించి ఉంటుంది. బాహ్యంలో కూడా సముద్ర గర్భమునందు ఏముంటుంది అంటే బడబాగ్ని ఉంటుంది.
నీటి నుండి ఉత్పత్తి క్రమం చెప్పినప్పుడు ఈ విశ్వం ఎలా వచ్చింది అని చెప్తే ఆకాశాద్వాయు వాయోరగ్ని అంటూ ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము ఉత్పత్తి అయ్యాయి అని. అయినప్పుడు ఆ నీటి యొక్క గర్భమునందే జలము కూడా నిలబడి ఉంటుంది. అందుకే ఈ సమస్త భూతకోటి నిలబడడానికి కారణమైనది ఏది అంటే నీరు. సమస్త భూతకోటికి శౌచమునిచ్చేది ఏది అంటే నీరు. అటువంటి నీరు అందరికీ కూడా 10 లక్షణములను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇది ఈశ్వరానుగ్రహంగా వస్తుంది అని వేదం చెప్తోంది. అందుకే స్నానం చెయ్యకుండా ఉండం. ఎవ్వరమైనా సరే స్నానం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన కర్మ. ఆ స్నానం చేసేటప్పుడు గంగాది నదులను స్మరించకుండా లేదా కనీసంలో కనీసం భగవన్నామ స్మరణ లేకుండా చేసిన స్నానం కాకి స్నానం అంటారు. భగవన్నామం స్మరించి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాణి చ సంప్రోక్ష్య అంటారు. అసలు స్నానం అన్న మాటకు అర్థం ఏంటంటే మజ్జనం అని. తల మునగాలి, తల మునిగితే స్నానం అంటే దాని అర్థం ఏమిటి? ప్రవహించేటటువంటి జలములలో కానీ నిలబడినటువంటి జలములు కలిగిన తటాకాదుల యందు కానీ తల మునిగేటట్టుగా స్నానం చేస్తే దానిని స్నానం అని పిలుస్తారు. అథవా అంత అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం? ఆ నీళ్లు తీసి తలమించి పోసుకుంటాం. అలా స్నానం చేస్తే ఏమొస్తుంది అన్నారు. నీటి వలన 10 గుణములు కలుగుతాయి. ఈ 10 గుణములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కేవలము నీటి నుండి మాత్రమే ఉత్పన్నమవుతాయి. ఇది భారతీయ ధర్మమునందు సనాతన ధర్మమునందు ఉన్నటువంటి గొప్పతనం. అందుకని ఆయన భౌడయ్యాడు. జలము ఒక లింగస్వరూపం, ఒక శివస్వరూపమైంది. అందులో మీరు మొట్టమొదటిదేది అంటే సాధో రూపంచ, సాధురూపం కలుగుతుంది. సాధురూపము అంటే ఉద్వేగములన్నీ అణగిపోయి చక్కటి సురూపము కలుగుతుంది. ఇప్పుడు నిద్రపోయాడనుకోండి ఒక వ్యక్తి, నవరంధ్రములు కూడా మలమును విడిచిపెడతాయి. 2 కన్ను రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు 4, 2 చెవి రంధ్రాలు 6, నోరు 7, మలద్వారము మూత్రద్వారము 9 రంధ్రములు. ఈ 9 రంధ్రములు కూడా మలమును స్రవిస్తాయి. 9 రంధ్రములు మలమును స్రవిస్తే వాడు ఉత్తమ కర్మ చేయడానికి అర్హత కోల్పోతాడు. పైగా శరీరము యొక్క తేజస్సు క్షయమైపోతుంది. అందుకే చూడండి, ఏం నిద్రపోయి లేచావా ఏమిట్రా అలా ఉంది నీ ముఖం అంటారు. అది దేని చేత మళ్ళీ ఉత్సాహాన్ని పొందుతుంది, మంచి స్వరూపాన్ని పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది. అందుకే మీరు చూడండి, నేను అలా అన్నానని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ఎక్కువ పర్యాయములు స్నానము చేసేటటువంటి వారి యొక్క తేజస్సు వేరుగా ఉంటుంది. అంత స్నానం చెయ్యనటువంటి వాళ్ళు, ఎక్కువ స్నానమునందు శ్రద్ధ లేని వారు ఎవరుంటారో వారి యందు అటువంటి కాంతి మీకు గోచరము కాదు. అందుకే సాధో రూపంచ, అసలు చక్కటి రూపము కలుగుట అంటే చూడగానే ప్రశాంతవదనము అనిపించాలంటే, ఉద్వేగములు అణిగేటట్టు చెయ్యాలి అంటే, మలము నుండి శౌచమును కల్పించాలి అంటే దాన్ని సాధించగలిగిన శక్తి దేని యందు నిబిడీకృతమైంది అంటే ఒక్క జలములయంది. ఒకప్పుడు పరమశివుడికి శుక్రాచార్యుల వారి మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే, బృహస్పతి ఎలా అయితే దేవగురువో అలా శుక్రాచార్యుల వారు కూడా రాక్షసులకు గురువు. కానీ ఇద్దరూ గురువులే నిష్పక్షపాతంగా గురువు యందు అన్వయం అయినప్పుడు ఒక విషయం కనపడుతుంది. బృహస్పతి తన కొడుకైనటువంటి కచుడు విద్యాభ్యాసం చెయ్యాలంటే ఎవరి దగ్గరికి పంపించాడు? శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని విద్య నేర్చుకుని కచుడు దేవలోకానికి ఉపకారం చేశాడు. వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి వివాదాలు ఉండవు. బలిచక్రవర్తి విశ్వజిత్ త్యాగం చేశాడు అంటే, అంత గొప్పవాడయ్యాడంటే దానికి కారణం శుక్రాచార్యుల వారి అనుగ్రహం. అందుచేతనే ఏనాడు గురువుగారి అనుగ్రహం తొలగిపోతుందో ఆనాడు పతనమైపోతాడు. అప్పటి వరకు వేచి చూడండి అన్నాడు బృహస్పతి. ఎదురుగుండా వచ్చినవాడు విష్ణువురా, నువ్వు దానం ఇవ్వకన్నాడు శుక్రాచార్యుల వారు. ఏదైనా కానివ్వండి, మాట తప్పను, నేను ఇస్తానన్నాను, 3 అడుగులు ఇచ్చేస్తానన్నాడు.
ఆయన రాక్షస నీతి చెప్పాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమిత్తమాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు నఘము పొందడదిప. ఏం పర్వాలేదురా, అబద్ధం చెప్పి నేను అలా అనలేదు అన్నాడు. నేను అనను. బ్రతకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేవి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు. నేను మాట తప్పను, దానం చేసేస్తానన్నాడు. నువ్వు నా మాట తిరస్కరించావు కాబట్టి ఐశ్వర్యం భ్రంశం అయిపోతుందన్నాడు శుక్రాచార్యుల వారు. గురువుగారి కటాక్షం పోయింది, బలిచక్రవర్తి యొక్క ఐశ్వర్యం పోయింది. బృహస్పతి ఎంత గొప్పవాడని చెప్పాలో నిష్పక్షపాతంగా ఆలోచించినప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు కూడా అంతే గొప్పవాడు. ఇంత గొప్పవాడైనటువంటి బృహస్పతితో తుల్యుడైనటువంటి శుక్రాచార్యుల వారు బృహస్పతి సాధించిన ఏ విషయాన్నైనా ఆయన సాధించగలడు. వచ్చిన ఒకే ఒక్క తేడా ఏమిటంటే రాక్షసులు ఆయన్ని ఆశ్రయించారు, దేవతలు ఇన్ని ఆశ్రయించారు. దేవతల వలన లోకములకు ఉపకారం జరుగుతుంది, రాక్షసుల వలన అపకారం జరుగుతుంది. అందుచేత శుక్రాచార్యుల వారు దేవగురువైనటువంటి బృహస్పతి పొందినటువంటి వైభవం లోకంలో సాధారణంగా పొందలేదేమో కానీ బృహస్పతి కన్నా శుక్రాచార్యుల వారు తక్కువ అని సిద్ధాంతీకరించడం మాత్రం జాగ్రత్తగా బృహస్పతి మాటలను పరిశీలిస్తే అది సాధ్యం కాదన్న విషయం స్పష్టం అవుతుంది. కాబట్టి సాధో రూపంచ, సద్రూపము అంటే సాధురూపము అంటే అన్ని ఉద్వేగములు అణగిపోయి చక్కటి రూపము అంటే చూడగానే ఏమి తేజస్సురా మహానుభావుడు, ఎంత ఏదో అర్ధచంద్రుని తేట నమగళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగివిల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ అని పసిరివ్రాత జలంగు మిషిమిదోపజలంగు అరుణాంశకోత్తరీయంబుతోడ సరిడేనిరా కట్టు చెడువాముల కట్టు బెడగారు నిర్కావి పింజతోడ ధవళ ధవళములగు జనిదములతోడ కాశికాముద్రయిడిన యుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యక్షర ప్రవరుడపుడు అంటాడు అలసాని పెదన గారి మనుచరిత్రలో. అలా శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ అటువంటి సాధురూపం దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ఆ స్నానము ఎక్కువ మాటలు చేసే అలవాటు ఉన్న చోట. మనకి భారతదేశం కర్మభూమి. కర్మభూమి అయినటువంటి భారతదేశంలో పుష్కళంగా లభిస్తుంది నీరు, నీటికి కొదవలేదు, అన్ని జీవనదులు ప్రవహిస్తుంటాయి. సాధోరూపంచ, సాధోరూపంతో పాటుగా తేజస్సు అంటే కాంతి బాగా ఉద్దీపనం అవ్వాలి అంటే కాంతి దేని చేత పెరుగుతుంది మనసుకి మనుష్యునకు అంటే వర్చస్సు అంటారు. ఆ కాంతి పెరగడానికి కూర్మవాయువు బాగా తేజస్సుని సంతరించుకోవడానికి మనస్సు నిశ్చలంగా ఉండడం కారణమవుతుంది. ఆ మనస్సు నిశ్చలత్వం దేని చేత పొందుతుంది అంటే స్నానము చేత పొందుతుంది. అందుకే మీరు చూడండి, మనసు ఎక్కువ కదులుతోంది, రజోగుణ తమో గుణముల చేత కొట్టబడుతోంది అనుకుంటే వెంటనే చల్లటి నీటితో ఒకసారి స్నానం చేస్తారు. ఇప్పటికీ చల్లని నీటితో చేసినటువంటి స్నానం వలన రజోగుణ తమో గుణములతో కదిలిపోయినటువంటి మనసు స్థిమితపడి నిలబడుతుంది. అందుకే దాని వలన తేజస్సు ఉద్దీపనమవుతుంది. కాబట్టి ఆ కాంతిని పెంచే లక్షణం దేనికి ఉంది అంటే స్నానానికి. ఆ స్నానమునకు ఉపకరణం ఏది అంటే నీరొక్కటే. కాబట్టి సాధో రూపంచ తేజో బలశ్చ, శరీరమునకు బలమునిచ్చేది అంటే స్నానం. అసలు స్నానం చేసేటప్పటికే బడలిక బాగా తీరిపోయి అమ్మయ్యా అనిపిస్తుంది. వేసవి కాలంలో ఏదో శంకరాచార్యులు వారి శివానంద లహరిలో చెప్పినట్టు సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు. అలా బయట తిరిగి 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 వచ్చినటువంటి వాడు ఒళ్ళు చెమట పట్టి తాపాన్ని పొంది ఉంటే ఒక్కసారి చల్లటి నీళ్లు తలమించి స్నానం చేసి తుడుచుకుని తేలిక బట్ట కట్టుకొచ్చి కూర్చున్నాడు అనుకోండి, అమ్మయ్యా అని బడలికంతా తీరి మంచి బలాన్ని పుంజుకుంటాడు. కాబట్టి బలం ఇవ్వగలిగినది ఏది అంటే స్నానం. అంతేకాదు, అసలు నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలబడి చేసినటువంటి స్నానం గొప్ప తేజస్సుకి కారకమై శరీర బలం పెరగడానికి కారణమవుతోంది అని వేదం నిర్ధారించింది. కాబట్టి తేజోరూపంచ బలం, అలాగే సాధోరూపంచ తేజస్సు బలం శౌచం. శౌచము దేని చేత కలుగుతుంది అంటే ఒక్క స్నానము చేత మాత్రమే కలుగుతుంది.
అందుకే స్నానం విషయంలో అన్ని మినహాయింపులు ఇస్తూ వెళ్ళిపోయింది శాస్త్రం. ప్రతిరోజు పురుషుడు తలస్నానం చెయ్యాలి, తలమించి స్నానం చెయ్యాలి. తలమించి స్నానం చెయ్యకుండా పురుషుడు ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎప్పుడు అంగీకరిస్తుంది అంటే ఏదైనా అనారోగ్యము చేత గ్రసింపబడితే, ఆయన బాధపడుతుంటే, శరీరము జ్వరపీడితమయ్యుంటే కంఠగత స్నానము. ఇక్కడి నుంచి స్నానం ఎప్పుడు అంటే ఒక్క ఆరోగ్యం బాగుండకపోతేనే. అది కూడా చెయ్యడానికి అంగీకరించకపోతే వైద్యుడు అలా కూడా స్నానం చేయకూడదు అంటే కటి ప్రాంతం నుంచి అంటే నడుం దగ్గర నుంచి స్నానం చెయ్యాలి. అది కూడా కుదరదు అంటే కాళ్ళు కడుక్కోవాలి. అది కూడా కుదరదు అంటే అప్పుడు విభూతి చల్లుకోవాలి. అది కూడా కుదరదు అంటే నారాయణ నామస్మరణం చెయ్యాలి. అథవా గోవిందా గోవిందా గోవింద అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. తప్ప ఇన్ని మినహాయింపులు ఎందుకు ఇస్తూ వెళ్ళింది అంటే స్నాన ఫలితమును కల్పించడానికి వెళ్ళింది. స్నానమే శౌచమునిస్తుంది. శౌచము అంటే ఒక ఉత్తమ కర్మ చేయడానికి అర్హత. ఒక్కొక్క అర్హత పొందితే తప్ప ఒక్కొక్క కర్మ చెయ్యడం సాధ్యం కాదు. ఒక వ్యక్తి ఏది చదువుకోవాలో అది చదువుకుంటే తప్ప ఒక ఉద్యోగానికి అర్హుడు కాడు. అలాగే స్నానం చేసిన వాడై ఉంటే తప్ప భగవత్ సంబంధమైనటువంటి కర్మ చెయ్యడానికి అర్హత పొంది ఉండడు. ఆ శౌచము కలగాలి అంటే స్నానం ఒక్కటే మార్గం అయి ఉంటుంది. కాబట్టి శౌచం ఇచ్చిన అదే. అలాగే ఆయుష్యమారోగ్యమలోలపత్వం దుస్వప్నఘాతంచ తపశ్చ మేధా అంది వేదం. ఆయుష్యం దీర్ఘాయుర్దాయం దేని చేత కలుగుతుంది అంటే నియమంగా స్నానం చేసేటటువంటి అలవాటు ఎవరికి ఉంటుందో, స్నానం చేసేటటువంటి విధి విధానాన్ని ఎవరు పాటించి స్నానం చేస్తారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులవుతారు. అందుకే ఆరోగ్యం దేని మీద ఆధారపడుతుంది అంటే స్నానం చెయ్యడంలో ఆ నిష్ట కలిగి ఏదో గబగబా స్నానం చేసి రావడం కాదు. స్నానం చేసేటప్పుడు శ్రద్ధావంతుడై. అందుకే నీరు శ్రద్ధాస్వరూపము అంది వేదం. శ్రద్ధ అంటే శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు భాష్యం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కడితా సిద్భి యా వస్తూపలభ్యతే. గురువు గారి మాట, శాస్త్రం చెప్పినటువంటి మాట పరమ సత్యములు అనేటటువంటి నమ్మకం దేని చేత కలుగుతుంది అంటే నీటి యొక్క స్పర్శ చేత కలుగుతుంది. ఆ స్నానం చేస్తే ఆ నీటి యందు ఉన్న విభూతి ఆ శ్రద్ధ కలిగేటట్టుగా చేస్తుంది. అందుకే స్నానం ఏం చేస్తుంది అంటే ఆయుష్యమారోగ్యమలోలుపత్వం. లౌల్యము అని ఒక మాట సంస్కృతంలో. లా పడింది అంటే భోగానురక్తి. వాడికి కర్తవ్యాన్ని నిర్వహించడం కన్నా ఇతర విషయముల మీద మక్కువ ఎక్కువ. ఎప్పుడూ భోగం గురించి ఆలోచన, ఎప్పుడూ తమోగుణంతో రజోగుణంతో కొట్టుమిట్టాడుతుంటాడు. మనకి యథార్థమునకు సమయపాలనని మించినటువంటి గొప్ప గుణం ఇంకొకటి లేదు. పెద్దలు వచ్చారనుకోండి, మీరు వారి పట్ల పూజ్యభావనతో ప్రవర్తించినంత మాత్రాన సరిపోదు. ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేశారా లేదా. మహాత్ములకు కూడా ఆగ్రహం దేనికొస్తుంది అంటే చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చేయకపోతే వస్తుంది. మహాత్ములకు కోపం ఏమిటి? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్తని రామాయణం. మహాత్ములకు కూడా ఆగ్రహం దేని చేత వస్తుంది అంటే ఏ సమయమునందు ఏ పని చెయ్యాలో ఆ సమయమునందు ఆ పని చెయ్యాలి. అందుకే అసలు శాస్త్రం దేన్ని చెప్తుంది అంటే సమయపాలన. ఏ సమయానికి నిద్ర లేవాలి, ఏం చెయ్యాలి, ఇదే మాట్లాడుతుంటుంది. అది ఎందుకు వదలాలి అంటే ఏదో భోగం, ఇది మానేసి అది చేస్తుంటే సంతోషంగా ఉంది, అందుకని అది చేస్తూ కూర్చుంటాడు, ఇది మానేస్తాడు. కానీ దాన్ని లౌల్యము, ఎప్పుడు భోగములు అనుభవించాలనేటటువంటి తాపత్రయం, సమయమునందు చెయ్యవలసిన పని చెయ్యాలనేటటువంటి కర్తవ్యమునందు విముఖత, ఈ వైముఖ్యం పోయి మనిషికి కర్తవ్యమునందు నిష్ట కలగాలి అంటే అది దేని చేత కలుగుతుంది అంటే జలస్పర్శ చేత, స్నానము చేత కలుగుతుంది. నీటికి ఆ శక్తి ఉంది, అది లౌల్యమును పోగొడుతుంది. దుస్వప్నఘాతంచ, ఏదైనా దుస్వప్నం కలిగిందనుకోండి, ఆ దుస్వప్నము యొక్క ఫలితము ప్రకాశించకుండా ఉండాలి అంటే
వెంటనే లేచి స్నానం చేయడమే. అందుకే మంచం మీద కూర్చుని భగవన్నామని చెప్పడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు యథార్థానికి. అత్యంత హేయమైన వస్తువు ఇంట్లో ఉండేది ఏది అంటే మంచం ఒక్కటే. మంచం మీద చిట్ట చివరికి ఏది అంగీకరింపబడలేదంటే శరీర త్యాగం కూడా అంగీకరింపబడలేదు. అంతకన్నా భోగ వస్తువు ఇంకోటి లేదు. అందుకే ప్రాణం పోతోందనుకోండి, వాడంతటా వాడు మంచం దిగలేడు. అందుకే ఏం చేస్తారంటే ప్రాణం పోతోందంటే మంచం నుంచి దింపేస్తారు కిందకి. ఆ ప్రాణోత్క్రమణం అలా జరగకూడదు అని, వాడు అదైన శౌచంతో వెళ్ళిపోవాలి కాబట్టి కిందకి దింపేస్తారు. అయినప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, ఆ భోగమునకు ఎక్కడ అనుభవించాలో అక్కడ అనుభవించాలి తప్ప అది విడిచి చేయడానికి వీల్లేదు. మంచం అన్నది అంత భోగకారకమైనటువంటి వస్తువుగా చెప్పబడి అది దాని మీద కూర్చుని భగవన్నామని కూడా చెప్పరు. ఒకప్పుడు మా ఇంటికి ఒక పౌరాణికులు వచ్చారు. ఆయన పాపం మా ఊరేదో ఉపన్యాసాలు చెప్పడానికి వచ్చారు. వచ్చి అకస్మాత్తుగా వారికి జ్వరం వచ్చింది. వారి భార్య గారు 2 రోజుల క్రితమే ఇంట్లో ఏదో సందర్భం ఏర్పడితే ఆవిడ వెళ్ళిపోవలసి వచ్చింది. ఎవరు వండి పెట్టేవారు లేరు. ఆయనకి చలి జ్వరం వచ్చి వణికిపోతున్నారు. నేను వారిని మా ఇంటికి తీసుకొచ్చాను. అయ్యా మా ఇంట్లో ఉండండి, ఏం పర్వాలేదు, మీరు ఇంత దూరం వచ్చారు, మీకు స్వస్థత కలిగే వరకు మేము మీ బిడ్డల్లాంటి వాళ్ళం, నేను చూస్తాను రండిని మా ఇంటికి తీసుకొచ్చాను. ఆయన పాపం వణికిపోతున్నారు. తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి దుప్పట్లు అవి అన్నీ కప్పాం. కప్పి ఎవరో డాక్టర్ని తీసుకొచ్చాను. ఆయన చూశారు, మందులు రాశారు. రాస్తే నేను ఆ మందులు ఆయనకి ఏమీ ఆయన విని వేసుకునే స్థితిలో లేరు. ఆ మందులు తెచ్చి అవి ఏం వేసుకోవాలో అవి అయ్యా ఇవి వేసుకోండి అని చేతిలో పెట్టాను. ఆయన ఆ స్థితిలో మంచం నుంచి కిందకి దిగి ఉత్తరీయం తీసి కింద వేసుకుని బ్రాహ్మణ పృష్ఠం నేలకి తగలకూడదని దాని మీద కూర్చుని అప్పుడు నోట్లో వేసుకున్నారు. అదేమిటండి అన్నాను నేను. అంటే ఆయన అన్నారు, మంచం మీద కూర్చుని మందు మాత్రం ఎలా వేసుకుంటాను నాయన అన్నారు. ఎంత ధర్మం రా, చెప్పడం కాదు పాటించడం గొప్ప అనుకున్నాను. మహాత్ముల జీవితాలు అలా ఉంటాయి. అటువంటిది శాస్త్రం మంచం మీద గోవిందనామని చెప్పడాన్ని అంగీకరించి, గోవింద అన్న నామం దుస్వప్నం వచ్చినప్పుడు పరిహారం ఏమిటి? స్నానం చేయాలి. భయంకరమైన కలోటు వచ్చిందనుకోండి, స్నానం చేస్తే దాని ఫలితం పోతుంది. కానీ స్నానం చేయలేకపోతే అంటే అది వేళ కాని వేళ అయితే, ఓ అర్ధరాత్రి వేళ అయితే అప్పుడు చేయకూడదు. అప్పుడు దుస్వప్నే స్మర గోవిందం, గోవిందనామాన్ని స్మరించమంది. ఎందుకని? గోవిందేతి సదా స్నానం. ఎవరు గోవిందనామం చెప్తున్నాడో వాడు స్నానం చేసిన వాడితో సమానం. స్నానానికి నీటికి అంత శక్తి ఉన్నది అని వేదం నిర్ధారిస్తోంది. కాబట్టి దుస్వప్నఘాతంచ, అది లౌల్యమును పోగొడుతుంది, దుస్వప్నములను పోగొడుతుంది. తపశ్చ మేధా, తపస్సు చెయ్యడానికి యోగ్యమైన శక్తిని కల్పిస్తుంది. తపస్సు అంటే అన్ని వేళలా ఏదో అరణ్యంలోనో ఓ కుటీరంలోనో కూర్చుని ఓ బ్రహ్మదండం పెట్టుకుని దాని మీద చెయ్యి పెట్టుకుని జపమాల తిప్పడము అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకూడదు. శృణ్వంతపః అంది శాస్త్రం. వినడం తపస్సు. మీరు ఒక 2 గంటల పాటు భగవంతుడి మీదే దృష్టి పెట్టి వింటున్నారనుకోండి ఒక విషయాన్ని, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని శాస్త్రం వేస్తుంది. 2 గంటలు నేను ఒక విషయం మీదే దృష్టి పెట్టి మాట్లాడుతున్నాను అనుకోండి భగవత్ సంబంధాన్ని, నేను ఇవాళ 2 గంటలు తపస్సు చేశాను అని నా ఖాతాలో వేస్తారు. నా ఖాతాలో అంటే జీవుడి ఖాతాలో వేస్తారు. ఈ తపస్సు చేయడానికి యోగ్యత ఎక్కడి నుంచి సిద్ధిస్తోందంటే మనసు నిలబడాలి. శరీరం రావడం గొప్పదే, అదంత తేలికైన విషయం కాదు. నిశ్చయాత్మకమైన బుద్ధి పనిచేసి భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణము జరిగితే తప్ప తపస్సు చేయగలిగినంత శక్తిని ఎందుకు కట్టబెడతాడు? 2 గంటలు ఇవాళ తపస్సు చేసిన ఫలితం ఒకటి ఖాతాలో వెయ్యాలి అంటే దాని యోగ్యతలు చూడకుండా అవకాశం ఇస్తాడు ఈశ్వరుడు. వీడికి ఫలితం ఇవ్వచ్చా చూచి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాడు పాపం, ఆయన తప్పేం లేదు, కానీ కులుకుతున్నాడు. ఏమిటి ఉపయోగం? కునకకుండా నిలబడి ఆ వినడం మీద మనస్సు నిలబడాలి అంటే స్నానము కారణమవుతుంది. స్నానం అంటే బాహ్యమునందు కేవలము స్నానము కాదు, నీటికి మనసుని నిలబెట్టే శక్తి ఉంది. అంటే నేను ఇదేదో గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోకండి. మా చిన్నతనంలో 4 గంటలకి నిద్ర లేపి ముందు రే నువ్వు స్నానం చేసి నమస్కారం చెయ్యాలని లేపేవారు, చదువుకోమని లేపేవారు కాదు. భగవత్ సంబంధం చెప్పి నిద్ర లేపాలి.
అందుకని నిద్ర లేపి నూతికట్టు దగ్గరికి వెళ్ళి ముందు నీళ్లు పోసుకురా, ఒళ్ళు తర్వాత రుద్దుకుని స్నానం చేద్దు కానీ ముందు నీళ్లు పోసుకురా అనేవారు. చేత్తో నీళ్లు తోడి తలమించి పోసేసుకుని తుడిచేసుకుని అప్పుడు ఏదో బట్ట కట్టుకుని వచ్చి కూర్చున్న తర్వాత వీపు ఆంచడానికి వీల్లేదు, ఇలాగా గోడకి సాపేసుకుని నేల మీద కూర్చుని పుస్తకం ఇలా పట్టుకుని వెన్నుపాము నిటారుగా పెట్టి గడగడా చదువు అనేవారు. అలా కూర్చుని మనసు నిలబెట్టడానికి మళ్ళీ ఆవలింత రాకుండా చదివినది లోపలికి వెళ్ళిపోవాలి. నేను తిన్న అన్నం నేనైపోయినట్టు, నేను చదివినది నేనైపోవాలి, ఎప్పుడైనా అది జ్ఞాపకానికి రావాలి మళ్ళీ. అందుకు ఛందోబద్ధమైన కవిత్వం వచ్చింది. ఛందోబద్ధంగా ఎందుకు ఇస్తారంటే అది ధారణ చెయ్యడానికి యోగ్యమవుతుంది. అది ధారణ చేయవలసిన అవసరం లేదనుకోండి, వచనంగా రాస్తారు. ఏదో గజేంద్రమోక్షణ ఘట్టంలో అరణ్యాన్ని వర్ణిస్తున్నారనుకోండి, అక్కడ పులులున్నాయా సింహాలున్నాయా ఇవన్నీ గుర్తిట్టుకోక్కర్లేదు, ఎన్ని చెట్లున్నాయి, ఏ రకాల చెట్లున్నాయి, వచనం రాస్తారు. ఒక పద్యం జీవితాంతం గుర్తుపెట్టుకోవలసిన విషయం అది. అది మరిచిపోయారనుకోండి, జీవితం యొక్క అభ్యున్నతికి ఒక హేతువు పోయినట్టు అవుతుంది. అయినప్పుడు అది గుర్తుండాలి అంటే దాన్ని ఛందస్సులో ఇస్తారు. ఛందస్సులో ఇస్తే తొందరగా పట్టుకుంటుంది మనస్సు. పుస్తకం చదివాడు అంటే తాను పుస్తకం అయిపోవాలి, అప్పుడు ధారణలో ఉంటుంది. అది తపస్సు. ఆ జ్ఞాపక శక్తి దేని వల్ల వస్తుంది అంటే మేధ, అంటే జ్ఞాపక శక్తి పెరగడానికి హేతువేది జలస్పర్శ చేత. ఆ జలస్పర్శ కలిగితే తప్ప, ఆ స్నానము చేస్తే తప్ప అసలు ఎదురుగుండా ఉన్నదాన్ని పట్టుకోగలిగిన శక్తి రాదు. గురువుగారు కూర్చొని ఒక మాట చెప్తున్నారనుకోండి, శిష్యుల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గురువుగారు ఊపిరిని పణంగా పెట్టి చెప్తున్నారు. గురువుగారు ఊపిరిని పణంగా పెట్టి ఒక విషయం చెప్తున్న దాన్ని పరమ శ్రద్ధతో శిష్యుడు అందుకోవాలి. అది ఎలా ఉండాలి అంటే ఆవు పాలు పితుకుతున్నట్టు ఉండాలి. దూడని వదిలి దూడ వెళ్ళి పొదుగుని గుద్ది పాలు చేపుకొచ్చిన తరువాత తీసి పక్కకు కట్టేసి నీళ్లు చల్లి పితుకులు కడిగేసి పాలు తీసేటప్పుడు పక్కవాడితో మాట్లాడుతున్న రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకున్న బిందెలోకి శిరములను పట్టి లాగుతున్నప్పుడు పాల ధార మాత్రం గిన్నెలోనే పడాలి. పక్కకు పడిపోయిందా పాలు నేలపాలైపోతాయి. పాలు ఎంత శ్రద్ధగా పితుకుతారో గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు మాట్లాడుతున్నప్పుడు వినడం అలా ఉండాలి. అప్పుడది విన్నది చదివినది ఎవరు ఎదురుగుండా కూర్చున్నాడో వాడైపోతుంది. అది మేధా, జ్ఞాపకంలో అలా ఉండిపోతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు తక్కువ జ్ఞాపకానికి వచ్చి ఓ గురువుగారు చెప్పారు నేను ఇలా బ్రతకాలి అని అలా బ్రతుకుతాడు. జీవితానికి అన్వయం అవుతుంది. అందుకే విద్యాభ్యాసం చేసేటటువంటి కాలం బ్రహ్మచర్యం కనుక బ్రహ్మచర్యం మీద ఎక్కువ నిబంధనలను వేదం విధించలేదు. ఏకాదశి నాడు ఉపవాసం చేయమని కానీ, లేకపోతే ఆఖరికి యజ్ఞంలో మీరు కూర్చుని హవిస్సివ్వండని కానీ అలా సమిధాదానం చేసి వదిలిపెట్టేసేయండి. గాయత్రి చెయ్యి, సంధ్యావందనం చెయ్యి, గురువుగారి దగ్గర కూర్చో, పాఠం నేర్చుకో. ఒకవేళ గాయత్రి చేసే అధికారం లేకపోతే నష్టమేం లేదు, గురువుగారు చెప్పింది విను చాలు. గురువు గారి దగ్గర నేర్చుకున్నదేదో అదే తర్వాత జీవితాంతం పనికొస్తుంది. అది జ్ఞాపకం ఉండాలి. అంతేకాని చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు కానండి అన్నీ మర్చిపోయానంటే ఎలా పనికొస్తుంది జీవితంలో? మంచి మాట జ్ఞాపకం ఉండిపోవడం మేధ. ఈ 10 లక్షణములు దేని వల్ల కలుగుతున్నాయి అంటే నీటి వలన కలుగుతున్నాయి. అది భవుడు, అది లింగస్వరూపం. అంతేకాదు అసలు నీటికి ఉన్నటువంటి గొప్పతనం ఒకటి ఉంది. ఆపో వై దేవాహ ఆపో వై సర్వా దేవాహ అంది వేదం. అసలు దేవతలందరూ ఎప్పుడైనా ప్రవేశించవలసి వస్తే ఎందులో ప్రవేశిస్తారు అంటే నీటిలోకి ప్రవేశిస్తారు. అందుకే మీరు చూడండి, ఒక మూర్తిని పెట్టి పూజ చేయడం వేరు, ఒక కలశ పెడుతూ ఉంటారు. ఎక్కడైనా సరే ఒక 7 రోజుల పాటు ఒక హోమం చేస్తున్నారనుకోండి, ఆఖరి రోజున పూర్ణాహుతి, ఈ ప్రధాన కలశ జలం అక్కడ పెట్టి ఈ 7 రోజులు ఎవరు దీక్ష చేసుకుని ఆ యజ్ఞమునందు ప్రధానంగా యజమానిగా ఉన్నాడో వాడికి అవబృధ స్నానం చేయించినప్పుడు ఈ ప్రధాన కలశ జలాలే తీసుకెళ్లి ఆయన శిరస్సు నుంచి పోస్తారు. అలా పోసిన తరువాత ఇంకా జుత్తు ఎవరైనా పట్టుకున్నాడు అనుకోండి కోపంతో, వాడు సర్వభ్రష్టుడైపోతాడు, వంశమంతా నశించిపోతుంది. మహాభారతంలో రాజసూయాగం చేసి అవబృత స్నానం చేసిన ద్రౌపదీదేవి జుత్తు పట్టుకున్నాడు కాబట్టే దుశ్శాసనుడు వంశం నశించిపోయింది. ఆ నీటి చేత జుట్టు తడిస్తే అంత శక్తి వస్తుంది. ఒక పట్టాభిషేకం చేయాలనుకోండి నీటితో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇవ్వాలనుకోండి తల మీద సాలగ్రామం పెట్టి నీరు పోస్తారు. చిట్ట చివర శరీరాన్ని
అంత్యేష్టి సంస్కారానికి పంపించేస్తున్నారనుకోండి, నీరు పోసి పవిత్రం చేసి అగ్నిహోత్రంలోకి సమర్పించేస్తారు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలం అగ్నిహోత్రాన్ని పూజ చేశాడు, ఇదిగో ఇప్పుడు అగ్నిహోత్రానికే సమర్పిస్తున్నానని కొడుకు ఇచ్చేస్తాడు. ఆఖరికి జీవము లేని దాన్ని కూడా అగ్నిహోత్రములోకి పంపేటప్పుడు శౌచసిద్ధిని కల్పించేది ఏది అంటే ఆ నీరే. ఆ నీటికి అంత శక్తి ఉంది. ఆ నీటిలోకి దేవతలందరూ ప్రవేశిస్తారు. అందుకే తజ్జలాన్ అని ఒక పేరు. అందులోకి ప్రవేశించని దేవతాస్వరూపం ఉండదు. కలశ పెట్టి ఆవాహన చేస్తే అందులోకి ఏ దేవతలైనా ప్రవేశిస్తారు. అందుకే అధిష్టాన స్వరూపములన్నీ దేన్ని ఆశ్రయించి ఉంటాయి అంటే నీటిని ఆశ్రయించి ఉంటాయి. అందుకే మనకి శాస్త్రంలో ఇప్పటికీ కూడా నది అని ఉందనుకోండి, నదిని దాటితే ఆవలి ఒడ్డుకి వెళ్ళి ఆ నదికి మొక్కి నమస్కారం చేసి పెడతారు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి సరయూ నదిని ఎంత గౌరవించాడో, సీతమ్మ గంగని దాటినప్పుడు గంగని ఎంత గౌరవించిందో మనకు అర్థమవుతుంది. అనవసరంగా ఏ మాట మన వాళ్ళు వాడరు. ప్రతి నదీ స్వరూపం కూడా నీటితోటే. నీరు లేని నది ఏమిటండి? నది అంటేనే నీరు. కానీ నీటి ప్రవాహం నదీ స్వరూపంగా ఉంటే దానికి నది అని పిలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. యస్మాత్ నాదం కృతవత్యః అని. అది ఒక గొప్ప నాదం చేస్తూ ప్రయాణం చేస్తూ వెడుతుంది, ప్రవహిస్తూ. అది ఎలా ఉంటుంది అంటే వేదం అంది, అది మేఘముల యొక్క ఆఘాతము చేత కింద పడి రాళ్ల దెబ్బలు తగులుతూ వెడుతున్నప్పుడు ఆ నాదము ఒకటి వినపడుతుంటుంది నదిలోంచి. ఆ నాదము వినపడేటట్టుగా వెడుతున్నటువంటి జల ప్రవాహము ఏది ఉన్నదో దానికి నది అని పేరు. కారణాంతరముల చేత రకరకాల పేర్లు రావచ్చు, కానీ ప్రధానంగా ఒక నదికి అంత శక్తి ఎందువల్ల వచ్చింది అంటే అది జల ప్రవాహమైనటువంటి కారణం చేత. ఒక్కొక్కచో ఒక్కొక్క నదీ ప్రవాహం ఎంతంత శక్తిని పొంది ఉంటుంది అంటే అందులో స్నానం కాదు, ఇలా తీసి ఇలా చల్లుకున్నంత మాత్రం చేత పడిపోయిన వాడు పైకెక్కుతాడు. మీరు రామాయణాన్ని గమనిస్తే గంగానది పరమశివుని యొక్క తల నుంచి కింద పడి ప్రవాహంగా వెళ్ళిపోతున్నప్పుడు దాంట్లో స్నానం చేయడం కుదరలేదు. దాని ప్రవాహ వేగం అలా ఉందప్పుడు. గంగ ఆవిర్భవించినప్పుడు రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంగలించు తన భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర. ఆ గంగలో స్నానం చెయ్యలేకపోయారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పైన స్వర్గలోకాది లోకాలలో ఉన్నటువంటి దేవతా పదవులను అనుభవించినటువంటి పరమ పుణ్యాత్ములు పుణ్యం పూర్తయిపోయి కింద పడిపోతున్నారు మర్త్యలోకంలో. పడిపోయిన వారు ఏం చేశారంటే దాని కింద తల పెట్టలేక భవాంగపతితంతో యం పవిత్రమితి స్పృశు అని ఆ నీళ్లు తీసి ఇలా చల్లుకున్నారు. గంగా జలాలు చల్లుకున్నంత మాత్రం చేత వాళ్ళ పాపాలు పోయి పుణ్యాన్ని పొంది మళ్ళీ పైకి వెళ్ళిపోయారు దేవతా పదవుల్లోకి. ఒక్కొక్క జలమును అటువంటి శక్తి ఆవహించి ఉంటుంది. అందుకు కదా పరీక్షిత్ అంటాడు, అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తుబట, రమ్మా నీ రూపముతో లెమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. గంగ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అమ్మా అంటే చాలట, పొమ్మా అని ముక్తికి పంపిస్తుందట. అంతంత శక్తివంతములు. సనాతన ధర్మంలో నీటిని ఆశ్రయించి సమస్త దేవతలు ఉంటారు. అందులో ఈ దేవతలందరూ ఆశ్రయించి ఉండడము అనేటటువంటి విషయంలో ఒక పెద్ద పండగే ఉంది. అదే పుష్కరం. పుష్కరము అనేటటువంటి పండగ ఎందుకు వచ్చింది అంటే అసలు ఈ దేవతలందరూ కూడా నీటిలోకి వస్తారు. ఏ నీటిలోకి వస్తారు అంటే నదీ జలములలోకి ఆవాహన అవుతారు. దేని చేత? మంత్రముల కారణంగా కాదు. సాధారణంగా ఎప్పుడైనా దేవతల యొక్క ఆవాహన జరిగింది అంటే అది మంత్రబలం చేత జరుగుతుంది. స్వరం తప్పకుండా వేదంలో ఉండేటటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ మంత్రములో ఉండేటటువంటి శబ్దశక్తి చేత దేవతలు వచ్చి ఎందులో ప్రవేశించమని అడిగామో అందులో ప్రవేశిస్తారు. యజ్ఞాది కార్యక్రమములైతే ఇచ్చినటువంటి ఆజ్యాన్ని హవిస్సుని పుచ్చుకుని తిని పెడతారు. కానీ నదికి వచ్చేటటువంటి పుష్కరాల విషయంలో సమస్త దేవతలు 12 రోజుల పాటు ఒక్కొక్క నదిలోకి ప్రవేశిస్తారు. అది ఒక గొప్ప పర్వం. అది ప్రాణికోటికి ఇవ్వబడినటువంటి గొప్ప వరం.
కానీ దాని గురించిన జ్ఞానం మిగిలిన ప్రాణులకి ఎలా ఉంటుంది? మిగిలినటువంటి ప్రాణులు అంటే నా ఉద్దేశ్యం మనుష్యేతరులు అని. మనుష్యులు కాకుండా ఇతర ప్రాణులు ఉంటాయి. 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడే కాదు 83,99,999 ఇతర ప్రాణులు ఉన్నాయి. వాటికి పుష్కరాలు వస్తున్నాయని ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఉండదు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. ఎందుచేత అంటే పుష్కరము అంటే 12 సంవత్సరములకు ఒక్కసారి ఒక్కొక్క నది యందు వచ్చేటటువంటి ఒక పవిత్రమైనటువంటి శక్తి ఆవిర్భావ కాలము. అది కూడా 12 నదుల విషయంలోనే అన్వయం, అన్ని నదులకి అది అన్వయం అవ్వదు. ఇది ఇలా జరగడానికి కారణం ఒకటి చెప్పింది బ్రహ్మపురాణం. తుండిలుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ఏమివ్వలేడు, ఆయనే భవుడు, ఆయనే జలరూపంగా ఉండేవాడు. కాబట్టి ఆయనని ఈ బ్రాహ్మణుడు వరమడిగాడు. నీకేం కావాలని అడిగాడు. ఆయన సాకార రూపంలో ప్రత్యక్షమై, నాకు ఒక కోరిక ఉంది, నేను తీర్థములు 3.5 కోట్ల తీర్థములకు చక్రవర్తిని కావాలి అన్నాడు. ఏమిటి తీర్థమునకున్న గొప్ప అంటే, తీర్థము నది కన్నా వేరు కాదు, కానీ తీర్థమునకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అందుకే మన వాళ్ళు తీర్థయాత్ర అంటారు, దైవ దర్శన యాత్ర అని ఎవరనరు. తీర్థమునందు స్నానము చెయ్యడం కోసం వెళ్ళిన యాత్ర ఏదో అది తీర్థయాత్ర. ఏది తీర్థము అంటే అంగిరసాది మహర్షులు, నేను వేదంలో చెప్పినటువంటి విషయాన్ని మీతో మనవి చేస్తున్నది. అంగిరసాది మహర్షులు ఒకానొకప్పుడు పెద్ద యజ్ఞక్రతువు చేసి వారు స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి అని నిశ్చయం చేసుకుని వాళ్ళ యొక్క యజ్ఞ ఫలితాన్ని, దీక్షని జలముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు. ఏ ఏ ప్రాంతముల యందు వారు అలా నిక్షేపించి వెళ్ళారో ఆ ప్రాంతముల యందు ప్రవహించేటటువంటి జలములకు తీర్థములని పేరు. ఆ తీర్థమునందు ఎవడైనా మజ్జనం చేశాడనుకోండి, తలముంచి స్నానం చేశాడనుకోండి, దానికి విశ్వాసము ప్రాతిపదిక. తలముంచి స్నానం చేశాడనుకోండి, ఉత్తర క్షణంలో వాడికి ఏ శక్తి కలుగుతుంది అంటే వాడు దీక్షితుడై యజ్ఞము చేసిన ఫలితం కలుగుతుంది. అసలు దీక్ష అన్నమాట వేదంలో అన్వయం దేనికి అంటే యజ్ఞానికి ఒక్కదానికే దీక్ష. అందుకే అవబృత స్నానం దేనికి అంటే యజ్ఞం చేసిన వాడే అవబృత స్నానం చేస్తాడు. దీక్షితుడై ఇక ఇంట్లో ఉండరు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ నదీ తీరంలోనో చేస్తారు. మీరు పురాణాలు పరిశీలనం చేస్తే గొప్ప గొప్ప రాజ్యాలు కలిగిన వాళ్ళు కూడా యజ్ఞాలు ఎక్కడ చేశారు అంటే నదీ తీరంలో చేస్తారు. ఆ నదీ తీరం అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎందుకని అంటే అక్కడ నీరు ప్రవహించి వెడుతోంది కాబట్టి. ఆ నదీ తీరంలో యజ్ఞం చేసి యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత మేళతాళాలతో ఇంటికి ఎడతారు. దీక్షితుడు అంటారు అంతకాలం. అటువంటి దీక్ష చేసినటువంటి ఫలితం, యజ్ఞం చేసిన ఫలితం దేని వలన వస్తుంది అంటే తీర్థంలో స్నానం చేయడం వల్ల వస్తుంది. స్వామి పుష్కరిణి వెంకటాచలంలో ఒక తీర్థం. అసలు వెంకటాచలం వెళ్ళిన వాడు చేయవలసిన మొదటి పని ఏమిటి అంటే పుష్కరిణి స్నానం చేయాలి, తీర్థ స్నానం చేయాలి. అలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి. గంగానదికి వెళ్ళాననుకోండి, ఎన్నో ఘాట్లు ఉంటాయి. ఎన్నో ఘాట్లున్నా ఒక ఘాట్ తీర్థ సంబంధమై ఉంటుంది. ఏది తీర్థ సంబంధమై ఉన్నదో మణికర్ణికా తీర్థము అంటారు. ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి స్నానము వలన దీక్షితుడై యజ్ఞం చేసినటువంటి ఫలితము వాడి ఖాతాలోకి వెడుతోంది అని వేదం నిర్ధారిస్తోంది. ఆ స్నానం చేసి వస్తే అది దేన్ని ఆశ్రయిస్తుంది అంటే పాదముల యొక్క అడుగు భాగాన్ని ఆశ్రయిస్తుంది అని. అందుకే భాగవతంలో అజామీలోపాఖ్యానంలో ఓ మాట అంటాడు యమధర్మరాజు గారు, అసలు భాగవతుల పాదధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుకలేని వారి 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 చెందిన వారి తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు. తీర్థస్నానం చేసిన ఫలితం పాదముల యొక్క అడుగు భాగాన్ని ఆశ్రయిస్తుంది, నాడీమండలాన్ని. అందుకే ఎవరైనా తీర్థయాత్ర చేసి వచ్చారనుకోండి, వెంటనే వాళ్ళు స్నానం చేసి ఉన్నారా లేదా కూడా చూడరు. ప్రయాణం పూర్తి చేసి వాహనంలోంచి దిగుతూ ఉంటేనే వాళ్ళ పాదములకో నమస్కారం చేస్తారు. ఎందుకని అంటే తీర్థమునకు అంత గొప్ప ఉంది. మళ్ళీ వెనక్కి రండి, అటువంటి తీర్థములు 3.5 కోట్ల తీర్థములకు నాకు చక్రవర్తిత్వం లభించాలి. నేను అటువంటి సౌభాగ్యాన్ని పొందాలి. నేనున్న ప్రదేశం అంత పవిత్రం అయిపోవాలి. కాబట్టి నాకు ఆ శక్తి నిమ్మని పరమశివుణ్ణి వరమడిగాడు తుండిలుడు.
నీకు పుష్కరుడు అన్న పేరుతో నేను ఆ శక్తిని ఇస్తున్నాను, నువ్వు ఇన్ని కోట్ల తీర్థములకు అధినాథుడవుతావని నీటి యందు నివసించి ఉండేటటువంటి శక్తిని పుష్కరుడికి కటాక్షించాడు శంకరుడు. ఈ పుష్కరుణ్ణి చతుర్ముఖ బ్రహ్మగారు ఆహ్వానించాడు. ఒకసారి నేను సృష్టి కార్యం చెయ్యాలి, నా కమండలానికి నా కమండలంలో ఉన్న జలానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఎందుకంటే అందుకే వేదం ఒక చమత్కారమైన మాట అంది, రాక్షసఘ్నము అంటే రాక్షసుల్ని చంపేదేది అంటే నీరే అంది. ఎందుకు చంపేస్తుంది అంటే ఆ నీరు తీసి మంత్రాన్ని ఒక్కసారి జపించి ఆ నీరు చల్లాడనుకోండి, అవతలవాడు ఏదైనా అయిపోతాడు. అలా మీకు పురాణంలో ఎంతమంది కనపడలేదు? మంత్రశక్తి నీటిలోకి వెళ్ళి ఆ నీరు అవతలవాణ్ణి పడగొట్టగలిగిన బ్రహ్మాస్త్రంగా మారుతుంది. అంత గొప్పది. ఇక సృష్టి చెయ్యవలసిన నా కమండలంలో ఉండే జలాలు ఎంత శక్తివంతములు కావాలి? కాబట్టి నువ్వు వచ్చి నా కమండలంలో కూర్చోమన్నాడు పుష్కరుణ్ణి బ్రహ్మగారు. పుష్కరుడు పరమ సంతోషంగా బ్రహ్మగారి కమండలంలోకి ప్రవేశించడం కన్నా నాకు అదృష్టం ఏమిటని బ్రహ్మకమండలంలో కూర్చున్నాడు. ఆ కమండల జలాలతో ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడిగాడు బ్రహ్మగారు. ఇప్పుడు అంటే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి ఇంతంతై వటుడింతయై మరియుతానింతై అభో వీధిపై అంతై తోజిత మండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవద్ధి అని పెరిగిపోతున్నప్పుడు తన పుట్టిల్లిద పొమ్మటంచునడు అజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాదచేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ముకీర్తి ప్రభం. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం పైకొస్తుంటే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని నారాయణుడి పాదములు కడిగితే ఆ కమండలంలో ఉన్న నీటి శక్తి అటువంటిది ఆకాశగంగగా ప్రవహించింది అని భాగవతం. అయినప్పుడు ఆ కమండలంలో ఉన్న జలములకు అంత శక్తి కలిగింది. పుష్కరుడికి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్న జలముల యందు కూర్చోవడంలో అనురక్తి. ఎందుకని ఆయన పరమేష్ఠి, సృష్టికర్త. సృష్టికర్త అంటే ఒక గౌరవం ఉంటుంది. ఎందుకని ఆయన ఈ లోకములను సృజించినవాడు. చూడండి, ఇంట్లో మా నాన్నగారు నేను ఉన్నామనుకోండి, ఇంటికి పట్టుకొచ్చిన వాడు శుభలేఖ ఎవరి పేరు మీద రాస్తాడు? నా పేరు మీద రాయకూడదు, మా నాన్నగారి పేరు మీద రాయాలి. ఒకవేళ మా నాన్నగారు ఇంట్లో ఉన్నా లేకపోయినా, వారు ఎక్కడికన్నా తీర్థయాత్రకు వెళ్ళినా వారి పేరు మీద రాసి నాకు ఇచ్చి, బాబు మీ నాన్నగారితో కలిసి మీ అందరూ రెండని పిలవాలి. అంతేకాని మీరు రెండని మా నాన్నగారి పేరు ఎత్తలేదనుకోండి, నేను వాడి ఇంటికి పెళ్ళికెళ్ళను కాదు. గౌరవం ఎవరికి? ఇంటి యజమానికి. ఆయన పేరు చెప్తే చాలు, ఇంట్లో ఉన్న కుక్క పిల్ల పేరు కూడా చెప్పక్కర్లేదు గుడికెడితే. ఇంటి యజమాని పేరు చెప్పి ఆయన యొక్క ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య అన్నాననుకోండి, ఆయన కుటుంబం ఆయన బంధువులు అందులోకి వచ్చారు. అంతేకాని మళ్ళీ ఒక్క లిల్లీ పువ్వు గులాబ్ పువ్వు పెట్టిన పేర్లన్నీ గుడిలోకి వెళ్ళి చెప్పి అర్చకుడితో చెప్పించి గనకవాడి సమయం పాడు చేయకూడదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తే చాలు. కాబట్టి ఇప్పుడు ఒక్క యజమాని తన కుటుంబం అంతటికీ కూడా అధినాయకుడై ఉన్నాడు, అంత గౌరవం ఉంది. మరి ఈ సమస్త బ్రహ్మాండములకు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి ఎంత గౌరవం ఇవ్వాలి? తండ్రికి గౌరవం ఇవ్వలేదనుకోండి, లోకం ఏముంటుంది? ఏమి చమట కొడుకురా, తన తండ్రికే తాను గౌరవం ఇవ్వడు అంటుంది. అయ్యా మీ నాన్నగారు మిమ్మల్ని ఒక్కసారి కలవమన్నారండి, ఉపకారం చేసి పెడతాడో, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అన్నారండి, వచ్చాను. మా నాన్నగారు చెప్తారండి, మీరు ఎలా నమ్మారు అన్నాడు అనుకోండి, ఎవరి గౌరవం పోయింది? తండ్రి గౌరవం పోయింది అని మీరు అనుకుంటున్నారు. అసలు ఆ కొడుకు నంబర్ ఎవరు? ఇంకా ఓ మా నాన్నగారు చెప్పారా, తప్పకుండా నేను పరిశీలిస్తాను, తప్పకుండా నేను మీకు ఉపకారం చేయడానికే చూస్తాను అని చేసి, నాన్నగారంటే అలా అస్తమానం పంపించకండి నాన్నగారు, అంతమందికి చేయడం నా వల్ల సాధ్యమా అని తండ్రికి గోప్యంగా చెప్పుకోవాలి. అంతేగాని మా నాన్నగారు అలాగే చెప్తారు మీరు ఎలా వచ్చారన్నవాడు కొడుకు ఎత్తుకవుతాడు. తండ్రి గౌరవం నిలబెట్టడం కొడుకు కర్తవ్యం. అయినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి గౌరవం అంటే అది ఎంత గొప్ప గౌరవం అయి ఉంటుంది. అందుకే మీరు చూడండి, లోకంలో ఎప్పుడైనా సరే మీరు పురాణాలని పరిశీలిస్తే ఏదైనా ఉపద్రవం వస్తే ముందు బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. తపస్సు చేస్తే బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. ఇలాంటి దిక్కుమాలిన వరాలన్నీ ఇచ్చి నా ప్రాణాలు తినేస్తున్నావు అని శ్రీ మహావిష్ణువు ఎప్పుడు అనరు. ఆయనకు గౌరవం ఉంటుంది, సృష్టికర్త. అటువంటి పదవిలో ఉంటాడు బ్రహ్మగారంటే. ఆయన కమండలంలో ఉన్నటువంటి జలములను ఆశ్రయించి ఉండడం పుష్కరుడికి ఒక హోదా.
అదొక సంతోషకారకం, అటువంటి సృష్టికర్త కమండలంలో ఉండడం. కాబట్టి పుష్కరుడు దాన్ని ఆశ్రయించి సంతోషంగా ఉన్నాడు. కానీ ఒకప్పుడు బృహస్పతి తపస్సు చేశాడు పరమేశ్వరుడు గురించి. ప్రత్యక్షం అయ్యాడు పరమేష్ఠి, ఏం కావాలన్నాడు. నేను 12 సంవత్సరములకు ఒక్కసారి ఒక్కొక్క నదిలోకి ప్రవేశిస్తుంటాను. బృహస్పతి గ్రహం ప్రవేశిస్తుంది నీటిలోకి లోకాల్ని అనుగ్రహించడానికి. అలా నేను ప్రవేశించేటప్పుడు నాతో పాటు పుష్కరుడు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఇన్ని కోట్ల తీర్థములకు చక్రవర్తి కదూ, ఆయన కూడా నాతో వస్తే లోకములకు మహోపకారం జరుగుతుంది. అది ఈ జాతి గొప్పతనం ఎక్కడుందంటే మన వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది అని ఆలోచిస్తారు. నేనే కాదు, అసలు గురుగ్రహమే విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అందుకే జ్యోతిష్శాస్త్రం తెలిసిన వాళ్ళు మాట చెప్తుంటారు, మిగిలిన గ్రహములు ఎలా ఉన్నా పర్వాలేదండి, గురుగ్రహం బాగుంటే చాలు. గురుగ్రహం బాగులేదు, ప్రమాద సంకేతం. అదొక్కటి సరిగ్గా ఉంటే కాపాడుకుంటుంది. అటువంటి గురుగ్రహానికి బలాన్ని ఇవ్వగలిగినటువంటి స్తోత్రం చేసిన ఘనత ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది. దక్షిణామూర్తి స్తోత్రం దేనికి వచ్చింది అంటే, రోజు దక్షిణామూర్తి స్తోత్రం ఎవరు చేస్తారో వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. శంకరాచార్యుల వారు అలా పొదిగారు ఆ శక్తిని ఆ స్తోత్రంలోకి. అటువంటి గురువు లోకోపకారి బృహస్పతి. ఆయన ప్రతి 12 ఏళ్లకి ఒక నదిలోకి వెడతాడు. వెడుతున్నప్పుడు నాతో పాటు పుష్కరుణ్ణి కూడా పంపమని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నాడు, తప్పకుండా. ఓయ్ పుష్కర, మంచి మాట కోసం అడిగాడు కదూ దేవగురువు, ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఏ నదిలో ప్రవేశిస్తాడో ఆ నదికి వెడుతుంటాడు. అంటే పుష్కరుడు అన్నాడు, నాకు ఇష్టం లేదు. నాకు అలా బృహస్పతితో కలిసి ఆయన నది మారినప్పుడల్లా నేను ఇంకొక నదిలోకి వెడుతూ ఉండడం కన్నా నీ కమండలంలో ఉండడమే నాకు సంతోషం. అందుకని నన్ను వెళ్ళమని నిగ్రహించకు, నేను నీ కమండలంలోనే ఉంటానన్నాడు. బృహస్పతి అన్నాడు, కాదు, లోకానికి మహోపకారం జరగాలి అంటే నాతో పాటు పుష్కరుడు రావాలి, అందుకని పుష్కరుణ్ణి పంపించవలసింది. బ్రహ్మగారు ఆలోచించాడు. 4 ముఖాల మీద 4 చేతులు వేసుకుని కాసేపు ఆలోచించి దీనికి ఏదో పరిష్కారం చెయ్యాలి కదూ. ఆయన అన్నాడు, సరే, ఆది పుష్కరములు అంటారు. అంటే ఒక నదికి పుష్కరం ప్రారంభమైతే మొట్టమొదటి 12 రోజులు నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నేను వచ్చేస్తే కమండలం పట్టుకుని నాతో పుష్కరుడు వచ్చేస్తాడు. బ్రహ్మగారు బయలుదేరి వస్తే 33 కోట్ల మంది దేవతలు వచ్చేస్తారు. బ్రహ్మగారు వచ్చి, పుష్కరుడు వచ్చి, బృహస్పతి వచ్చి, దేవతలు వచ్చి, ఇంతమంది వస్తే ఎక్కడ ఉండాలి? ఆ జలముల యందు ఆవాహన అవుదాం, ఆ నీటి యందు ఉందాం. ఏ రాశిలో నువ్వు ఏ నదిలో కెడతావో అప్పుడు నేను పుష్కరుడితో కలిసి వస్తాను. అందుకు పుష్కరం. ఇప్పుడు ఒక నదికి పుష్కరం వచ్చిందనుకోండి, ఆ నదీ తీరంలో ఉన్న వారి అదృష్టం వేరు. ఎందుకో తెలుసా? శాస్త్రంలో ఒక మాట ఉంది, మనకి ఏ నది దగ్గరగా ఉంటుందో ఆ నదిని దేశకాలముల యందు స్మరించాలి. దేశకాల సంకీర్తనం అంటాం. అంటే ఎక్కడున్నాను చెప్పాలి. చెప్పేటప్పుడు ఏదో తంతి తపాలా శాఖ వారి చిరునామా చెప్పినట్టు చెప్పరు. గంగా గోదావర్యో మధ్యదేశే కోకనద మహాక్షేత్రే స్వగృహే, ఏ నదుల మధ్యలో ఉన్నామో నదీనామాన్ని స్మరిస్తారు. వేదానికి నియమం ఏమిటంటే, నువ్వు బ్రతుకుతున్నది నీ పక్కన ఉన్న నది యొక్క నీటి చేత. అందుకని వేరొక నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి అంటే ముందు నువ్వు ఏ నీటిని తాగి బ్రతుకుతున్నావో ఆ నదీ స్నానం చేయకుండా వెళ్ళకూడదు. నేను కాశీ వెడుతున్నాను అనుకోండి, నేను గోదావరి స్నానం చేసి గంగ స్నానానికి వెళ్ళాలి. గోదావరి దగ్గర నిలబడి గంగని పొగడకూడదు. ఎందుకు పొగడకూడదు అంటే ఆవిడికి ఏదో కోపం వస్తుంది అనేది కాదు, అది కృతజ్ఞతా లక్షణం. అసలు ఆ నీళ్లు తాగి కదా ఈ శరీరం ఉంది. అక్కడికి వెళ్ళి ఆవిడకి ఓ నమస్కారం చెయ్యాలి, అది మర్యాద. అంతేకాని వాళ్ళిద్దరికీ ఏదో కోపాలు వచ్చేస్తాయని భావన చేయకూడదు. అది మనకి ప్రవర్తన తెలియడం. నది విషయంలో అంత జాగ్రత్త వేదం చెప్పింది. అయినప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, గంగా నదికి పుష్కరాలు వస్తాయి. వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. అలా కాకుండా మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రవేశిస్తారు, యమునా నదికి పుష్కరాలు వస్తాయి. సింహరాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి, కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి.
అలాగే తులారాశిలోకి ప్రవేశించాడనుకోండి కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడనుకోండి భీమరథీ నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన ధనుర్రాశిలోకి ప్రవేశిస్తే బ్రహ్మపుత్రకి పుష్కరాలు వస్తాయి. ఆయన మకర రాశిలోకి ప్రవేశించాడనుకోండి, ఆయన ప్రత్యేకంగా మకర రాశిలో ఉంటే తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన కుంభరాశిలోకి ప్రవేశించాడనుకోండి సింధు నదికి పుష్కరాలు వస్తాయి. ఆయన మీనరాశిలోకి ప్రవేశిస్తే ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. అది 12 క్రమం. ఇప్పుడు ఆయన ఏ రాశిలోకి వెళ్ళాడో అప్పుడు ఈ నదికి పుష్కరం వస్తుంది. ఇప్పుడు ఆయన అలా ఈ 12 నదులకే వెడతాడు. కుంభమేళ 4 ప్రాంతాలకే జరుగుతుంది. కుంభమేళ జరిగిందనుకోండి అది వేరు. కుంభమేళ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, నదిని బట్టి కాదు. అది అమృతభాండ స్పర్శ చేత వచ్చింది. అది 2 రాసుల యందు సూర్యచంద్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉంటే హరిద్వార్, లేకపోతే ప్రయాగ, తప్పితే ఉజ్జయిన్, లేకపోతే త్రయంబక్. ఈ 4 చోట్లే కుంభమేళ. 5వ చోట కుంభమేళ ఉండదు. కానీ పుష్కరం ఈ 12 నదులకు వస్తుంది. వచ్చినప్పుడు అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అది మళ్లీ రమ్మంటే వచ్చే అవకాశం కాదు. 12 రోజులు ఆది పుష్కరములు అంటారు. ఆ సంవత్సరానికి చివర అంత్య పుష్కరములు 12 రోజులు అంటారు. ఈ 12 ఆ 12 బృహస్పతి గ్రహంతో పాటుగా పుష్కరుడి కోసం వరం ఇచ్చినందుకు చతుర్ముఖ బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారితో పాటు సమస్త దేవతల వెనక ఋషిమండలం. ఎందుకంటే బ్రహ్మసభని గురించి వర్ణిస్తారు. బ్రహ్మగారి సభలో ఎవరుంటారు అంటే చాలా చాలా అనుష్ఠానం చేసి ఇంకా అంత బాగా మోక్షం పొందడానికి కావలసినంత స్థితికి వెళ్ళిపోని వాళ్ళని బ్రహ్మసభలోకి ప్రవేశపెడతారు. గృహస్థాశ్రమంలో పుత్రుణ్ణి కని పితృరుణం తీరిపోతే, అదే కదా మృకండ మహర్షి వృత్తాంతంలో వర్ణిస్తారు, బ్రహ్మసభలో కూర్చోబెడతారు వాళ్ళందరినీ. సభాధ్యక్షుడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారే వెళ్ళిపోయారనుకోండి పుష్కరానికి, ఆయనతో పాటు ఋషులందరూ వెళ్ళిపోతారు. ఋషి స్పర్శ, దేవతా స్పర్శ, బ్రహ్మస్పర్శ, బృహస్పతి స్పర్శ, పుష్కర స్పర్శ, ఇంతమందితో నదీ జలములకు తీసుకునే శక్తి ఉంటుంది. అది తీసుకుంటుంది. మీరు చూడండి, ఒక రాగి తీగ ఉందనుకోండి విద్యుత్తుని పుచ్చుకుంటుంది. ఒక కొయ్య ఉందనుకోండి పుచ్చుకోదు విద్యుత్తుని. ఒక్కొక్కటి తీసుకుంటుంది, ఒక్కొక్కటి తీసుకోదు. దేవతల యొక్క శక్తుల్ని, దేవతలకు స్థానాన్ని కల్పించడంలో మొట్టమొదట ఉండేటటువంటిది ఏది అంటే జలం. దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివానుగ్రహం. ఆ అనుగ్రహము మూర్తివంతమైతే అంటే ఒక రూపంగా నిలబడితే అది భవుడు, అది శివుడు. కాబట్టి ఇప్పుడు నదికి పుష్కరం వస్తోంది. ఇప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలు వస్తున్నాయి అంటే ఏమండి మీరు ఇలా చెప్తున్నారు కదా, అలా ఉంటుందా? అలా నదికి అధిష్టాన దేవత, నది సంతోషించడం, నదీ జలాల్లోకి ప్రవేశించడం అలా ఉంటాయా? మీరు కించిత్ అనుమానం పెట్టుకోక్కర్లేదు. నదులను ఆశ్రయించి ఎందరో దేవతలు నివాసం చేస్తుంటారు. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇప్పటికీ మీరు భద్రాచలం వెడితే, భద్రాచలంలో రామచంద్ర ప్రభువు వెలిసినటువంటి కొండ పక్కనే చిన్న గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉంటారు. ఆయన పక్కన లక్ష్మీదేవి ఉండదు, ఉత్సవమూర్తిలో ఉంటుంది. ఆయన మెడలో బంగారు పతకంలో లక్ష్మీదేవి ఉంటుంది. యోగానంద లక్ష్మీ నరసింహుడు అంటారు. ఆయన ఎక్కడుండేవారో తెలుసా? ఆయన గోదావరి నదిలో ఉండేవాడు. ఎక్కడ? పాపికొండలు అంటున్నాం. శ్రీనాథుడి యొక్క భీమఖండం చదివితే అర్థమవుతుంది. పాపికొండలు కావు, అవి పాపిడి కొండలు. ఇలా జుట్టు పాపిడి తీసి అటు ఇటు చల్లినట్టు ఆ కొండల దగ్గరికి వెళ్ళేటప్పటికి గోదావరి ఇలా చీల్తుంది కాబట్టి మధ్యలో ఉన్నదాన్ని పాపిడి కొండ అంటారు. ఆ పాపిడి కొండ దగ్గరికి పడవలు వచ్చేటప్పటికి, పూర్వం భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు ఎక్కువగా పడవల మీద వచ్చి వెళ్ళేవారు. అక్కడ దాకా వచ్చేటప్పటికి లోపల నుంచి సింహగర్జన, పెడబొబ్బలు వినపడేవి. పడవలు ఆపేసేవారు. లోపలికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పసుపు, కుంకం ఇలాంటివి వేసి భగవన్నామని చెప్పేవారు. చెప్పిన తర్వాత కాసేపటికి బొబ్బలు ఆగిపోయేవి. ఆ బొబ్బలు ఆగిపోయిన తర్వాత పడవలు వెళ్ళిపోతుండేవి. దీని మీద చక్రవర్తుల లక్ష్మీ నరసింహ గారని ఆవిడ పుస్తకం కూడా రాశారు మహాతల్లి. అందులో చాలా కాలం అయిపోయిన తర్వాత అనుమానం వచ్చింది, ఏమిటి ఇంతంత బొబ్బలు వినపడతాయి నీటిలో, ఎవరున్నారు అని. పెద్ద పెద్ద వలలు వేసి కొంతమంది అసలు ఏముందో ధైర్యం చేసి పరిశీలిద్దామని వలలు వేసి లాగారు. అందులోంచి పెడబొబ్బలు పెడుతూ వచ్చింది మూర్తి.
యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆయన ఇప్పటికీ భద్రాచలంలో రామచంద్రమూర్తి పక్కన కొండ మీద ఉన్నారు. అప్పటి నుంచే గోదావరిలో బొబ్బలు అయిపోయి అప్పటి వరకు బొబ్బలు వినపడేవి. మా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, ఒరే పాపిడి కొండల దాకా వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలరా పడవలో భద్రాచలం విడితే అంటుండేవారు. ఆశ్రయించి ఉన్నాడా లేదా నదీ జలాల్ని? అంటే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి నేను గోదావరి మాత వైభవం గురించి, ఆ నీటికి ఉండే శక్తి గురించి మీతో విజ్ఞాపన చేస్తున్నాను. రామదాసు గారు భద్రాచల దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన అంత దేవాలయాన్ని నిర్మించేసిన తర్వాత ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వచ్చింది. ఆలయ శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టవలసి వస్తే ఎందరో స్వర్ణకారుల్ని పిలిపించాడు, లోహకారుల్ని పిలిపించాడు, తయారు చేయించాడు. ఏ చక్రం పైన పెట్టినా ఏ ముహూర్తంలో పెట్టినా నిలబడేది కాదు. ఆయన బాధపడి అయ్యో పైన చక్రం నిలబట్టలేదు ఎలా? రామచంద్ర ప్రభువుని ధ్యానం చేశాడు. రామచంద్ర ప్రభువుని ధ్యానం చేస్తే ఆయనకి రామచంద్రమూర్తి స్వప్నమునందు సాక్షాత్కరించారు. సాక్షాత్కరించి ఈ క్షేత్రంలో పైన ఉండవలసినటువంటి సుదర్శన చక్రం మానవ నిర్మితము కుదరదు, దాన్ని నేను అనుగ్రహిస్తాను. రేపటి రోజున నువ్వు గోదావరిలో దిగి 2 చేతులు చాపు, అలల పడవ మీద నీకు సుదర్శన చక్రం అందుతుంది, దాన్ని ప్రతిష్ఠ చేయి, గోదావరి మాత బహూకరిస్తుంది అన్నాడు. ఆయన మరునాడు స్నానం చేసి గోదావరి నదిలో నిలబడి 2 చేతులు చాపి రామచంద్రమూర్తిని ప్రార్థన చేశారు. నీటి మీద తేలుతూ వచ్చింది సుదర్శన చక్రం. అదే ఇప్పటికీ భద్రాచల దేవాలయం శిఖరం మీద ఉంది. గోదావరి నదికి అధిష్టానం ఉన్నది, అనుగ్రహిస్తుంది అని మీరు నమ్ముతారా ఇప్పటికైనా? ఎన్ని విశేషాలంటే గోదావరి నది యొక్క జలములన్నీ కూడా చల్లగా ఉంటాయి. గుండాల అని భద్రాచలానికి చాలా దగ్గరలో గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం గోదావరి జలాలు విపరీతమైన వేడిగా ఉంటాయి. ఎందువల్ల అంటే అక్కడ ఉష్ణకుండ ఉంది. అక్కడొక్క చోట అంత వేడిగా నీళ్లు ఎందుకుంటాయో తెలుసా? ఒకనొకప్పుడు అనంతమైన పడగలతో ఆదిశేషుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన యొక్క విషపు వాయువుల చేత తప్తమైంది. ఇప్పటికీ దాని శక్తి, దాని చేత వేడిగానే ఉంటుంది నీరు. అక్కడ ఉష్ణగుండం అంటారు. ఆయన శివలింగ ప్రతిష్ఠ చేసి పూజ చేశాడు ఆదిశేషుడు. ఇప్పటికీ మీరు వెడితే శేషేశ్వరుడు అని పిలుస్తారు. శివలింగం ఉంది, ఆదిశేష ప్రతిష్ఠ. గోదావరిలో ఉష్ణకుండం ఉంది, కొద్ది కిలోమీటర్ల దూరం భద్రాచలానికి, ఎంతో దూరం కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, నదికి అధిష్టాన దేవతలు ఉన్నారు, నదులు అనుగ్రహిస్తాయి. సనాతన ధర్మంలో అందుకే నదులకు అంత పెద్ద పీట వేయబడినది అన్న నా మాటని నిర్ధారించడానికి మీకు ఉదాహరణలు చూపిస్తున్నా. పమిడిఘంటం వెంకటరమణయ్య గారు ఉన్నారు, ఇప్పటికీ అంబాసత్రం ఉంది భద్రాచలంలో. ఆయన మహానుభావుడు. వాళ్ళ తండ్రి గారి పేరు రామసుబ్బయ్య గారు. ఆయన భిక్షాటన చేసేవారు. భిక్షాటన చేసి బిడ్డడికి అన్నం పెట్టేవారు. ఆయన విశేషం ఏమిటంటే భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి అన్నంతో ఎందరో అతిథుల్ని పిలిచి అన్నం పెట్టేవారు ఆయన. ఈ పిల్లవాడు తండ్రిని చూసి, ఓ ఇలా కష్టపడి భిక్షాటన చేసైనా అన్నం పెట్టాలి అనుకున్నారు. అలా అనుకున్న రోజుల్లో చాలా చిన్న వయస్సులో వెంకటరమణయ్య గారు ఉండగా తండ్రి గతించారు, శరీరం విడిచిపెట్టేశారు. ఈ పిల్లవాడు ఎక్కువ మందికి అన్నం పెట్టాలని కోరిక. అన్నపూర్ణమ్మని ఉపాసన చేశాడు. చేసి చిన్నతనం నుంచి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చి అతిథులకు పెడుతుండేవాడు. ఆయన గుంటూరులో ఉండేవారు. కాలక్రమంలో భద్రాచలం చేరుకున్నారు. ఆయన అమ్మవారి అనుగ్రహాన్ని అన్నదానం చేత ఎంత పొందారో తెలుసా? ఇప్పటికీ మీకు చూపిస్తారు ఆ ప్రాంతాన్ని. అంబాసత్రం వెనక పూర్వం చేతులు కడిగేవారు. అక్కడ నిలబడి ఆయన బంగారు గిన్నెలో పాయసం పెట్టి అంబా అని అరిచేవారు. అరిచేటప్పటికి పైనుంచి బంగారు రంగులో పాము దిగుతూ ఉండేది, వచ్చి పాయసం దాగిళ్ళేది. ఒక్కొక్కసారి ఆయన శ్రీచక్రం ఇప్పటికీ ఉంది. శ్రీచక్రాన్ని ఉపాసన చేసి ఏదైనా ఆయనకి కావలసి వస్తే మహానుభావుడు అంబా అనేవారు. మిగిలిన వాళ్ళకి గజ్జల చప్పుడు వినపడేదంతే. ఆయన అక్కడే కూర్చొని అమ్మవారితో మాట్లాడుతుండేవారు. అమ్మవారు ఆయనతో మాట్లాడుతుండేది. అంతటి ఉపాసనా బలం కలిగిన వారు అయ్యారు. ఆయన ప్రతి శ్రీరామనవమికి అన్నదానం చేసేవారు. అన్నదానం చేస్తున్నప్పుడు ఒకసారి సత్రవులో నెయ్యి లేదు, ఏదో ఎక్కడి నుంచో రావాలి, ఆ నెయ్యి రాలేదు. అందరినీ కూర్చోపెట్టిన తర్వాత నెయ్యి అభిగారం చేయకుండా అసలు ఎలా పరిశేచనం చేస్తారు? నెయ్యి కావాలి. ఆయన అన్నారు, గోదావరికి అధిష్టాన దేవత ఉన్నది,
ఆవిడ నాకు అప్పిస్తుంది 2 బిందెల నెయ్యి అని 2 బిందెలు పట్టుకుని గోదావరి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 2 బిందెలు నీళ్లలో ముంచి, అమ్మా నాకు ఉత్తినే వద్దు, 2 బిందెల నెయ్యి అప్పి, నీకు మళ్ళీ ఇచ్చేస్తానని 2 బిందెలతో నీళ్లు తీసి ఇలా ఒడ్డుకు తీశారు. 2 బిందెలు నెయ్యి అయిపోయి. ఆయన మళ్ళీ తర్వాత ఆయనకి ఒక జమీందారు గారు పంపిస్తే నెయ్యి పట్టుకెళ్ళి గోదావరిలో పోసేశారు. అమ్మా అప్పు తీర్చేస్తున్నాను. ఇంకొక విశేషం చెప్పనా, ఒకప్పుడు వంట చేస్తాను అని చెప్పి నమ్మించినటువంటి బ్రాహ్మణులు రావడం మానేశారు. తెల్లవారితే శ్రీరామనవమి వేల మంది అంబసత్రవుకు వచ్చేస్తారు భోజనం చేయడానికి. ఎలా? ఆయన వెంటనే శ్రీచక్రం దగ్గర కూర్చొని అంబని ఉపాసన చేశారు. ఎవరో 2 పిల్లలు, యువకులు, దృఢకాయులు, అంతంత పొడుగైన చేతులు కాళ్ళు ఉన్నవాళ్ళు, అంతంత ఎత్తు ఉన్నవాళ్ళు వచ్చారు. ఒకడు నీలమేఘశ్యాముడై మెరిసిపోతున్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. తాతగారు వంటవాళ్ళు రాలేదట, మేము చేసి పెట్టమా అన్నారు. పెద్ద పెద్ద గుండిగలు గరిటెలు పట్టుకుని వచ్చారు. చేయగలరా అన్నారు. ఎంత వంట అయినా చేసేస్తాం, కానీ మీరు లోపలికి రాకూడదు, ఎవ్వరు తలుపులు వేసేసి వంట చేసేసి అందరూ భోజనానికి వస్తారనగా 10ంటికి తలుపులు తీసి తీసుకోండి అన్నారు. ఆ గుండిగలు ఎంతంత గుండిగలు అనుకున్నారు. 2 మనుషులు 4 మనుషులు కలిసి ఎత్తాలి, అంతంత గుండిగలు. మరి మీరు భోజనం అన్నారు. స్నానం చేసి వస్తాం గోదావరికి వెళ్ళి అని గోదావరిలో మునిగి ఇక లేవలేదు. ఆయన వెనక్కి వచ్చి, అయ్యయ్యో వంట చేసిన పిల్లలు గోదావరిలో కొట్టుకుపోయారనుకున్నారు. అమ్మవారు పలికింది, నువ్వు శ్రీరామనవమి అన్నదానానికి వంట బ్రాహ్మణులు రాలేదని బెంగ పెట్టుకున్నావని రామలక్ష్మణులు వచ్చి వంట చేశారు. ఆ గుండిగల మీద చూడు పేర్లున్నాయి, రామగుండిగా లక్ష్మణగుండిగా అని. నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకుంటే భద్రాచలం అంబసత్రవుకి వెళ్ళండి, ఇప్పటికీ ఆ 2 గుండిగలు ఆ పేర్లతో ఉన్నాయి, అక్కడే ఉన్నాయి ఆ గుండిగలు. 4 మనుషులు కలిస్తే తప్పెత్తలేరు ఇప్పటికీ. భద్రాచలంలోనే ఒకప్పుడు సీతమ్మ విగ్రహం తను పుచ్చేసుకుందాం అనుకుంది గోదావరి మాత. ఆవిడికి ఎందుకో ముచ్చట పుట్టింది, సీతమ్మని నేను తీసుకుపోతాను, నా దగ్గర పెట్టుకుంటాను అమ్మవారిని అనుకుంది. దండయాత్రకు వచ్చారు భిన్న విశ్వాసం వారు. వస్తే విగ్రహాలు ఎత్తుకుపోతారేమో అని ఉత్సవమూర్తులన్నీ తీసుకెళ్లి గోదావరి నదిలో రాళ్ల కింద దాచారు. పాప రామానుజాచార్యులు వారిని అర్చకస్వామి ఉండేవారు. ఆయన ఏదో మొత్తానికి ముందు ఓ చిన్న మట్టి గోడలా కట్టి అసలు మూర్తుల్ని రక్షించి వాటి స్థానంలో వేరు మూర్తుల్ని పెట్టారు. వచ్చిన వాళ్ళు అవే నిజమైన మూర్తులు అనుకుని వాటిని బదలగొట్టారు. ఇప్పటికీ మ్యూజియంలో పెట్టారు ఆ బదలగొట్టిన మూర్తుల్ని. ఆ తర్వాత గోడ తీసేసి వెనక ఉన్న మూర్తులకు ఆరాధన చేశారు. ఉత్సవ మూర్తుల్ని తెచ్చుకుందామని ఆయన నదికి వెళ్ళారు. ఈయన ఇలా దగ్గరికి వెళ్ళేటప్పటికీ గోదావరి ఒక్కసారి పొంగి రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని, సీతమ్మని తనలోకి తీసుకుపోయింది. ఉత్సవమూర్తుల్ని తీసుకుపోయింది. గోదావరి మాత నాకు ఇస్తావా ఇవ్వవా అని ఆయన హఠం చేసి, నేను ఈ ఒడ్డును నిరాహార దీక్ష చేస్తా, ఒక బ్రాహ్మణుడు అన్నం తినని పాపం నీ ఖాతాలో పడిపోతుంది ఇవ్వకపోతే అని హఠం చేసి కూర్చున్నారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. అకస్మాత్తుగా ఈ పడవలు నడిపే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వచ్చి, అయ్యా మేము ఇక్కడున్నాం, రమ్మను రామానుజాచార్యుల వారిని, మేము ఇక్కడున్నాం, రమ్మను రామానుజాచార్యుల వారిని మాటలు వినపడుతున్నాయి గోదావరిలోంచి. రెండని పడవలో తీసుకెళ్లారు. తీసుకెళ్లి వాళ్ళు దూకి ఆ మాటలు వినపడుతున్న చోట వెతికితే రామలక్ష్మణుల విగ్రహాలు కనపడ్డాయి, సీతమ్మ కనపడ్డా. కనపడకపోతే అయ్యయ్యో ఇదేమిటి కనపట్టలేదు అని బెంగ పెట్టుకుని రామలక్ష్మణుల విగ్రహాలే తీసుకొచ్చారు. తీసుకొచ్చి భద్రాచలంలో కళ్యాణం చేద్దామంటే సీతమ్మ విగ్రహం లేదు. ఎలా సీతమ్మ విగ్రహం దొరకట్లేదు, గోదావరి మాత ఇవ్వలేదని ఆయన మళ్ళీ గోదావరిని కూర్చోడానికి వెళ్ళారు. రామచంద్రమూర్తి రాత్రి కనపడన్నారు, సీతమ్మని గోదావరమ్మ ఇవ్వదుట, ఆవిడ సీతమ్మని తన దగ్గరే పెట్టుకోవాలనుకుంటోంది, అందుకని ఇవ్వనంది. ఒక పని చెయ్యి, ఇక్కడికి దగ్గరలో కోట ఉన్నది, ఆ కోటలో ఉన్నటువంటి దేవాలయంలో సీతమ్మని తీసుకురా, ఆవిడే ఇక పైనుంచి కళ్యాణంలో మూర్తి అన్నారు. వెళ్ళి అర్చకులు తీసుకొచ్చారు. సరే దొంగతనం తీసుకొచ్చారు, అదంతా ఓ పెద్ద కథ అనుకోండి. మళ్ళీ ఇప్పటికీ సీతారామ కళ్యాణంలో సీతమ్మ ఆవిడే, అసలు సీతమ్మ గోదావరిలో ఉంది. ఇప్పటికీ గోదావరి మాత తీసుకుంది. నదులకు అధిష్టానములు ఉంటాయని చెప్పడానికి నేను చెప్పిన ఇవి చాలా, ఇంకా చెప్పాలా? నదులు అంత తేలిక విషయాలు కావు. వేదం అందుకే నది పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది. నది బతికిస్తుంది, నది కోరిక తీరుస్తుంది. నది ఇన్ని కోట్ల మంది దేవతలకి ఆవాహన పలుకుతుంది, స్వాగతం పలుకుతుంది. అందుకే
ఆ పుష్కర కాలమునందు ఎవరు వెళ్ళి స్నానం చేస్తారో వాడు దేశాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు. ఎందుకని? ఏదో గోదావరి పరివాహక ప్రాంతంలో నేనున్నాననుకోండి, సద్వినియోగం చేసుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటి? ఆ కాలమునందు అన్ని కోట్ల మంది దేవతలు ఆ నదిలోకి ప్రవేశిస్తే అప్పుడు వెళ్ళి నేను ఒక్క స్నానం చేశాననుకోండి, శాస్త్రం అంది యజ్జన్మ కృతం పాపం, జన్మ ప్రారంభం నుంచి చేసిన ఎన్ని పాపములైనా ఒక్కొక్క కాలం అలా ఉంటుంది. చూడండి, రిపబ్లిక్ డే వస్తోంది, కారాగారంలో సద్బుద్ధి కలిగిన వారిని కొంతమంది ఖైదీల్ని విడిచిపెట్టేస్తున్నాం అంటుంది ప్రభుత్వం. అలాగే దేవతలు కూడా ఏం చేస్తారంటే మంచి బుద్ధి కలిగి ఇప్పుడు భగవంతుని యందు విశ్వాసం కలిగి పుష్కరాల్లో స్నానం చేసిన వాడు చేసిన పాపాలు తీసేస్తాం. నువ్వెందుకు గుడ్డలు బాదుకుంటావు? వాళ్ళు అనుగ్రహించారు, మనం అనుగ్రహించట్లా? ఒక్కొక్కప్పుడు అలా దేవతలు అనుగ్రహిస్తారు. కాబట్టి ఎవరు పుష్కరమునందు స్నానం చేస్తున్నాడో ఆ నమ్మకంతో వాడు జన్మ పర్యంతం చేసిన పాపములు దగ్ధమవుతాయి. వాడు స్త్రీయా పురుషుడా సంబంధం లేదు. 2 పితృదేవతలు తరిస్తారు. అందుకే ఈ 12 రోజులు దానం చెయ్యవలసినటువంటి పదార్థముల యొక్క జాబితానిచ్చింది శాస్త్రం. ఇవి దానం చేయి, జ్ఞాపకం పెట్టుకుని చెప్పింది. అందులో అగ్రస్థానం దేనికి ఇచ్చింది అంటే గోవుకిచ్చింది. పుష్కరముల యందు నదీ తీరంలో పూజ చేసి గోదానం చేయడం అంత గొప్ప విశేషం. కొన్ని వస్తువులు చెప్పారు. గోవు, భూమి, ధాన్యము, పువ్వులు, ముత్యములు, బంగారము, వస్త్రములు, ఎద్దు, నాగలి, యజ్ఞోపవీతం, అలాగే గృహదానం, అలాగే శయ్యాదానం, పడుకోవడానికి పడక, మంచాన్ని దానం చేయడం, శయ్యాదానం, అలాగే శాకములు, కొన్ని కూరలు పట్టుకెళ్ళి ఆ కూరలు దానం చేయడం, ఆఖరి రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి దానం తిలాదానం, నువ్వులు, నల్ల నువ్వులు. అవి పితృదేవతలు తరించడానికి కారణం. అంటే ఆ ఒక్క కాలమునందు నేను తరించడం కాదు, ఆ కాలమునందు నేను బ్రతికి ఉన్నందుకు గాను, శరీరంతో ఉన్నందుకు గాను, శరీరం విడిచిపెట్టిన నా పితృదేవతల్ని తరింపజేయడానికి నాకు అవకాశం వస్తుంది. ఇది ఒక్క పుష్కర కాలమునందు మాత్రమే సంభవం. కానీ పుష్కర స్నానం చేసేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే, స్నానము చేత శక్తి ఎంత వస్తుందో చిన్న పొరపాటు చేత ఇంత శక్తి పోతుంది. కారణం ఏమిటి అంటే, ఒకప్పుడు దధీచి మహర్షి ఉండేవారు. ఆయన దగ్గరికి తీసుకొచ్చి దేవతలందరూ తమ ఆయుధాలు ఇచ్చారు జాగ్రత్తగా ఉంచమని. ఆయన ఆ ఆయుధాలన్నీ కూడా జాగ్రత్తగా ఉంచడం అంటే బయట పెడితే పట్టుకుపోతారని లోపలికి వచ్చేసుకున్నారు. అలా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు మళ్ళీ వచ్చి మా ఆయుధాలు ఇమ్మన్నారు. ఏవి? లోపలికి వెళ్ళిపోయి అస్థుల్లోకి వెళ్ళిపోయి అన్నారు. కాదు మేము తయారు చేసుకోవాలి, మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టాలి. ఆయన అయితే ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రాణత్యాగం చేసేస్తాను, నా శరీరం వదిలేస్తాను, నా ఎముకలు తీసుకుని మళ్ళీ మీ ఆయుధాలు తయారు చేసుకోండి. నైమిషారణ్యంలో ఇప్పటికీ దేవాలయం కనబడుతుంది. దధీచి కుండం అని పెద్ద కుండం, అందులో స్నానం చేయొచ్చు కూడా. దధీచి మహర్షి ఎక్కడ శరీరం వదిలేసి ఎముకలు ఇచ్చేశారో అది ఇప్పటికీ నైమిషారణ్యంలో ఉంది. అటువంటి దధీచి మహర్షి ధర్మము కోసమని దేవతలకి తమ అస్తుల్ని ప్రదానం చేశారు, ఆయుధాలు తయారు చేసుకోమని. ఆయనకి కొడుకు పుట్టాడు, పిప్పలాదుడు అని ఆయన ఒక మహర్షి. ఆయన పక్షుల చేత రక్షింపబడ్డాడు. ఎందుచేత అంటే భర్త మరణించాడన్న బాధతో ఆమె కూడా సహగమనం చేసింది, తల్లిగారు. ఆ పిప్పలాదుడు పెద్దవాడై దేవతల పట్ల ఆగ్రహం చెందాడు. నా తండ్రి అస్తులతోటి వీళ్ళు ఆయుధాలు తయారు చేసుకున్నారు, దానికోసం నా తండ్రి శరీర త్యాగం చేశాడు, వీళ్ల మీద పగ తీర్చుకుంటానని ఆయన తనకున్నటువంటి వేదమంత్ర బలం చేత ఒక గొప్ప యజ్ఞం చేశాడు. అందులోంచి ఒక కృత్య పుట్టింది. ఒక కృత్య అంటే ఒక శక్తి రూపాన్ని పొంది పైకొచ్చింది. విపరీతమైన ఆకలితో వచ్చింది. ఏం కావాలి? నన్ను సృజించావు, నాకు ఆకలి, ముందు అన్నం పెట్టండి. ఆయన అన్నాడు, దేవతలందరినీ తిని అన్నాడు. ఆమె దేవతల మీదకి వెళ్ళిపోయింది. ఆమె యజ్ఞకుండంలోంచి వచ్చింది. ఆవిడ్ని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాల. వీళ్ళందరూ వెళ్ళి శంకరుడి కాళ్ళ మీద పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చింది పిప్పలాదుడికి ఇంత శక్తి అంటే పరమశివానుగ్రహం చేత చేశాడు. శివుడు అన్నాడు, మీ తండ్రి దేనికి ఇచ్చాడు వస్తువులు? ధర్మ సంరక్షణ కోసం ఇచ్చాడు, వాళ్ళు చంపిపుచ్చుకోలేదు.
దేవతా కార్యం ధర్మ సంరక్షణం కాబట్టి దానికోసం నా శరీరాన్ని వదిలిపెట్టినా నాకు బెంగలేదని వదిలిపెట్టాడు. నువ్వు ఆ దేవతల్ని చంపడానికి యజ్ఞం చేసి కృత్యని సృష్టించావు. దోషం కాదా? మీ తండ్రి సంతోషిస్తాడా నువ్వు చేసిన పనికి? కాబట్టి ఇంకొక ఆహారాన్ని కల్పించు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, దీనికి విశేషమైన ఆకలి కృత్యకి, నేను ఎక్కడి నుంచి పెట్టను ఆహారం ఇప్పుడు దీనికి, నువ్వే ఏదో ఒకటి నిమంత్రణం చెయ్యి. నువ్వు ఏ ఆహారం ఇస్తానంటే ఆ ఆహారం తింటుంది. అది కృత్య కాబట్టి దానికి భౌతికమైన ఆహారమే తినాలని నియమం లేదు. కాబట్టి ఒక పని చెయ్యి, మనుష్యులు నదీ స్నానము వలన ఫలితమును పొందుదామని నదిలోకి ప్రవేశించి స్నానం చేసి బయటికి వస్తారు. అలాగే సముద్ర స్నానానికి వెడతారు. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఒడ్డున ఉన్న కించిత్ మట్టి, బస్తాలు బస్తాలు కాదు, 3 వేళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత మట్టి పట్టికెళ్ళి ఒక శ్లోకం చెప్పి తీరాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ అని పిలిచి, అమ్మా నేను పుణ్యం చేసుకుందామని నదీ స్నానానికి వచ్చాను, నువ్వు నా పుణ్యం తినేకు, నీకోసం నేను ఇదిగో ఈ మట్టి వేస్తున్నాను. మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా, ఈ మట్టి తిని నా పుణ్యాన్ని మాత్రం ముట్టుకోకు, నదీ స్నానం పుణ్యాన్ని అని ఆ మట్టిని నదిలో వేసి అప్పుడు స్నానం చేయాలి. చేస్తే కృత్య ముట్టుకోదు, లేకపోతే స్నానం చేసి బయటికి రాగానే కృత్య తింటుంది. కొన్ని ఇవన్నీ నిజమా అండి అనడానికి ఏముంటుంది? బోన్ టీబీ వచ్చిందనుకోండి, లోపలికి వెళ్ళినటువంటి వైరస్ ఎముకల్ని తినేస్తుంది. క్యాన్సర్ పుట్టిందనుకోండి, పుండు పుట్టి రక్తనాళాల్ని మూసేస్తోంది. యజ్ఞం చేత పుట్టిన కృత్య పుణ్యాన్ని తినేస్తుందంటే ఏమిటి అనుమానం? దానికి ఆ శక్తి ఉంది. మనం చూడలేదు కాబట్టి, మనకి తెలియదు కాబట్టి అది అలా ఉండదు అనడానికి వీలేదు. నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉండరండి అంటే ఎలాగా? నేను చదవలేదు ఐఏఎస్, కానీ ఆ శ్రద్ధతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు లోకంలో. నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి డాక్టర్ వృత్తిదండి అంటే ఎలా? వాళ్ళు చదువుకున్నారు, కష్టపడి డాక్టర్ అయ్యాడు. నీకు తెలియనివన్నీ లోకంలో ఉండవండి అని సిద్ధాంతం చేయకూడదు. నువ్వు అది అవ్వలేదు, నీకు అది చూడడానికి కావలసిన శక్తి లేదు, ఎందుకంటే నువ్వు ఆ తపస్సు చేయలేదు కాబట్టి. చేసిన వాడు చూస్తాడు. ఆ శాస్త్రం చదువుకున్నవాడు అద్దంలో ఇలా పెట్టి రక్తపు చుక్క వంక చూస్తే అందులో ఎన్ని క్రిములు ఉన్నాయో చెప్తాడు, ఎన్ని సూక్ష్మాంగ జీవులు ఉన్నాయో చెప్తాడు. ఏమీ తెలియదు నేను చూస్తే నాకేమర్థం అవుతుంది? అది ఎవడు కనిపెట్టగలడో వాడు కనిపెట్టాడు. ఋషి చెప్పాడు ఆ మాట, నేను చెప్పట్లేదు. కాబట్టి ఆ పుణ్యాన్ని తినేసే శక్తి కృత్యకుంది. కృత్య నుంచి పుణ్యాన్ని రక్షించుకోవాలంటే నది యందు మట్టి వేసి స్నానం చేయాలి. సముద్ర స్నానం అయితే సముద్రంలోంచి ఇసుక తీసి ఒడ్డునెయ్యాలి. ఇదే. కానీ సముద్ర స్నానం మహాసంకల్పంతో చేయాలి, నదీ స్నానం సంకల్పంతో చేయాలి. సముద్ర స్నానం పర్వంలోనే చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. ఒక్క రామేశ్వరం మినహాయింపు, గోకర్ణం. ఒక్క గోకర్ణం రామేశ్వరంలో చేసేటప్పుడు ఏ రోజు అడిగితే ఆ రోజే. కానీ మిగిలిన చోట్ల పర్వం అయితేనే. ఏదో చొల్లంగిలో స్నానం చేస్తానండి, విశాఖపట్నంలో స్నానం చేస్తానండి అంటే పర్వం అయితే చేస్తారు. ఒకప్పుడు విజయవాడ నుంచి నిత్యాగ్నిహోత్రీకులు మా ఇంటికి బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు ఏదో కార్యం మీద వచ్చి వాళ్ళు నేనేదో పళ్ళు ఇచ్చాను. వాళ్ళు అన్నారు, ఇవాళ మహాపర్వం కదండి, పౌర్ణమి, సముద్ర స్నానం చేసి అప్పుడు తింటాం, ఏమనుకోకండి పళ్ళు పట్టుకుపోతామని వెళ్ళి సముద్ర స్నానం చేసి వాళ్ళు అనుష్ఠాదులు పూర్తి చేసుకుని పళ్ళు తినప్పుడు వెళ్ళారు. పర్వంలో సముద్ర స్నానం. ఆ సముద్ర స్నానం చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పే చెయ్యాలి. మహాసంకల్పం చేయకుండా లఘు సంకల్పం చెప్పి సముద్ర స్నానం చేయరు. అది మనకి రాకపోతే కనీసం మహాసంకల్పం చెప్పేవాడిని మనతో తీసుకెళ్ళాలి. నదీ స్నానం సంకల్పరహితంగా చేస్తే కాకి స్నానం అవుతుంది. కాకి అంటే నీళ్ళల్లో చూడండి ఇలా మునిగిలా అంటుంది, అలా ఉంటుంది ఆ స్నానం. సంకల్పంతో చెయ్యాలి. సంకల్పం అంటే దేశకాల సంకీర్తనం. అది రాదండి అనడానికి ఏం ఉండదు అందులో. దేశకాల సంకీర్తనం రాదండి అంటే వాడు ఎప్పుడూ పూజ చేయలేదని గుర్తు. అలా 10 మందిలో చెప్పుకోకూడదు, బాగుండదు. ఒకవేళ రాకపోతే అది చేయించడానికి అక్కడ ఎవరో ఉంటారు, వాళ్లతో చెప్పినా మన గోత్రం నామని చెప్పి సంకల్పంతో చెయ్యాలి. ఈ శ్లోకం చెప్పాలి, చెప్పి మట్టి తీసి నీళ్లలో వేసి స్నానం చెయ్యాలి. చేసి ఇందాక నేను చెప్పినటువంటి పదార్థముల జాబితాలోంచి ఏదో ఒక పదార్థాన్ని పట్టుకెళ్ళడం శ్రద్ధ. అయ్యో నేను తరించే కాలం, నా పితృదేవతలు తరించే కాలం కాబట్టి నేను చెయ్యాలి. నిషిద్ధ కర్మలు కొన్ని చెప్పింది. నది ఎందే పుష్కర కాలమునందు మరీ దోషం. ఏ కారణము చేత కూడా పాదముల చేత తాడనం చేయకూడదు నదీ జలాలు. స్నానం కోసం తప్పదు, లోపలికి ప్రవేశించినప్పుడు పాదాలు పెడతాం. కానీ
కాళ్లతో నీటిని తన్నడం కానీ, నీటితో గట్టిగా తొక్కుతూ పైకి నీళ్లు పొటమరించేటట్టుగా నడవడం కానీ చేయకూడదు. పాదాన్ని తేలికగా లోపలికి పెడుతూ నడిచి వెళ్ళాలి. ఏ కారణం చేత కూడా మూత్రపురీషములు నది యందు విసర్జించకూడదు. అలాగే నదిని నిందించడం కానీ, చౌక చేసి మాట్లాడడం కానీ, నీకు విశ్వాసం లేకపోతే పీడాపోయేది. 10 మంది విశ్వాసం పాడైపోయేటట్టుగా నది ఒడ్డున నిలబడి నదిని తిరస్కరించి నది యొక్క ప్రభావమును తక్కువ చేసి ప్రసంగం చేయకూడదు. ఇలా పుష్కరాలు వస్తున్నాయి అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అది ప్రజలకే కాదు, అది ఏ ప్రాంతమునందు పుష్కరాలు వస్తున్నాయో ఆ ప్రాంతమునకంతటికీ సౌభాగ్యం. ఇంతమంది దేవతలు నదీ జలాన్ని అధివసించి ఉంటే ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి క్రతువులు ఎంత ఫలితాన్ని ఆవిష్కరిస్తాయి. అన్ని క్రతువులు జరిగితే సంతోషించినటువంటి దేవతలు ఆ ప్రాంతము అభివృద్ధి చెందడానికి, దుర్నిరీక్షం అవడానికి ఎంత సావకాశాన్ని కల్పిస్తారు. అందుకే పూర్వం పరిపాలకులు పుష్కరాలు వస్తున్నాయి అంటే అంత జాగ్రత్త పడి అన్ని యజ్ఞయాగాది క్రతువులు జరగడానికి, అంతగా దేవతారాధనలు జరగడానికి నదీ పరివాహక ప్రాంతంలోనూ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవాలయాల యొక్క విశేషాల్ని వివరించేవారు. ఎందుకని ఆ సమయంలో విశేష ఫలితం దాన్ని అనుభవించాలి. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీకు అర్థం అవుతుంది ఎందుకని ఉంటుంది అలాగా అని. సాధారణంగా సూర్యప్రతిష్ఠ చేసిన శివాలయం ఉందనుకోండి, దానికి 4 దిక్కుల చంద్రప్రతిష్ఠ చేసిన ఆలయాలు ఉంటాయి శైవాగమాల్లో. అదో విచిత్రం. పూర్తి శైవాగమం ప్రకారం స్వయంభూ వెలిచిందనుకోండి, శైవాగమం ప్రకారం ఉండవలసిన దేవాలయాలు చుట్టూ ఉంటాయి. అదో విచిత్రం శివాలయ వ్యవస్థలో. మధ్యార్జునం అని తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది. మధ్యార్జునంలో మనకి శ్రీశైలంలో ఎలా మద్ది చెట్టు ఉందో తెల్ల మద్ది చెట్టు, అలాగే అక్కడ కూడా ఓ తెల్ల మద్ది చెట్టు ఉంది. అది స్థలవృక్షం. వాళ్ళు ఎంత జాగ్రత్తగా రక్షిస్తారంటే గోడ కట్టి గేటు వేసి తాళం వేసేస్తారు. నేను వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణం మధ్యార్జునం అంటే. నేను ఆ క్షేత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు కామకోటి పీఠం వారితోటి చెప్పిస్తే అప్పుడు గేటు తీసే చెట్టు దగ్గరికి తీసుకెళ్లారు. అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు స్థల వృక్షాన్ని. అది శివస్వరూపం. నమో వృక్షేభ్యో సితవపుహు అంటారు శంకరభగవత్పాదులు. అలాగే ఉంటుంది, తెల్లగా తెల్ల మద్ది చెట్టు. ఇప్పుడు శ్రీశైలంలో ఉంది. చక్కగా దానికి పెద్ద వేది కట్టి ఉంచారు. 5 కాశీ పట్టణాలు ఉన్నాయి అని చెప్పింది భీమఖండం. శ్రీనాథకృతమైన భీమఖండంలో 5 కాశీ పట్టణాలు ఉన్నాయండి. ఈ 5 దర్శనం అంత గొప్పది. ఇక పుష్కర సమయంలో అందున గోదావరి మధ్యలో ఉందో కాశీ. ఎలా అంటే ఒక కాశీ వారణాసి, 2వది కేదార్నాథ్, 3వది శ్రీశైలం, 4వది శ్రీకాళహస్తి, 5వది పత్తిసీమ అంటారు, పట్టిసం అంటాం, పట్టిసం. అది దేవకూటము అంటారు. గోదావరిది మధ్యలో ఉంది కొండ, దాన్ని దేవకూటం అంటారు. అంటే దేవతలందరూ అక్కడికి వస్తారని దాని మీద విరిచి ఉంటాడు స్వామి. అది పట్టిసం. అది 5వ కాశీ. నిజంగా పుష్కరాలలో అక్కడ స్నానం చేసి అక్కడ దర్శనం చేయడానికి ఎంత వ్యవస్థ ఉండాలి తరించడానికి. మన అదృష్టం కదా వస్తున్నాయి పుష్కరాలు గోదావరికి. ఎంత అనుగ్రహం నిజంగా ఆ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం. గంగలో స్నానం చేసి కాశీ దర్శనం, పుష్కరాల సమయంలో గోదావరి స్నానం చేసి 5 కాశీలలో ఒక కాశీ చూడ్డానికి అనుగ్రహం. 5 కాశీ పట్టణాల్లో ఒక కాశీ పట్టణం గోదావరి మధ్యలోకి వచ్చి వెలిసింది. పైగా గోదావరికి ఉన్నటువంటి విశేషం అంటే గౌతమీ గంగా అంటారు. 2 పరమశివ జటాజూటంలోంచే వచ్చాయి. ఒకటి భగీరథుడు ప్రార్థన చేస్తే వచ్చి 3గా ప్రవహించింది. మందాకిని, భాగీరథి, భోగవతి అని 3 పేర్లతో, ఒకటి ఆకాశగంగా, ఒకటి భూమి మీద, ఒకటి పాతాళ గంగగా ప్రవహించింది. ఇంకొకటి పరమశివుడి జటాజూటంలోంచే గౌతమ మహర్షి ప్రార్థన చేస్తే పరమశివుడు విడిచిపెట్టాడు. చిత్రం ఏమిటంటే గంగకి లేని విచిత్రం ఒకటి గోదావరికి ఉంది, గౌతమీ గంగకి. ఎందుచేత అంటే పరమశివుడు విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట అది ఏమైంది అంటే బ్రహ్మగిరి దగ్గరికి వచ్చేటప్పటికి అంతర్ధానమైంది, లోపలికి వెళ్ళిపోయింది ప్రవాహం. వెళ్ళిపోయినటువంటి ప్రవాహం మళ్ళీ గంగాద్వారంలో పైకి లేచి, గంగాద్వారంలో పైకి లేచి మళ్ళీ అంతర్హితం అవుతోంది భూమిలోకి. అవుతున్నప్పుడు గౌతమ మహర్షి తన చేతిలో ఉన్నటువంటి దర్భల కట్ట ముడివేసి ఒత్తిగిలించాడు. అది పైకి లేచి నాసికా త్రయంబక్. ఎందుకని అంటే అది త్రయంబకేశ్వర
త్రయంబకాచలము అని పిలుస్తారు. 5 శిఖరములతో సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములు పరమశివుడివి 5 శిఖరములై విరిసింది ఆ పర్వతం. అదే పరమశివుడు. అరుణాచలం ఎలా పరమశివుడో త్రయంబకేశ్వరం అలా, త్రయంబకాచలం అలా పరమశివుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి లోతుగా నుయ్యిలా ఉంటుంది. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు అని ఆ శివలింగం దగ్గర నుంచి ఊట కింద ఊరుతూ మెల్లమెల్లగా ప్రవాహం ప్రారంభమై ఆ కొండ మించి, అంటే శివజటాజూటంలో పుట్టడం గంగది మనకి తెలియదు, కానీ గౌతమీ గంగ తెలుస్తుంది. ఆ త్రయంబక్ నుంచి అలా బయలుదేరి వచ్చి ప్రవాహం కింద బయలుదేరుతుంది గోదావరి. అది గంగ, ఇది గంగ. ఆ గంగకి పుష్కరాలు వస్తే మనం చాలా దూరం వెళ్ళాలి దేశకాలాదుల యందు. ఈ గంగకి పుష్కరాలు వస్తే ఏ నదీ జలాలు తాగి బ్రతుకుతున్నామో ఆ నదికి పుష్కరం వచ్చింది. దాని పరివాహక ప్రాంతంలో ఉండే క్షేత్ర దర్శనం, ఆ నదీ స్నానం మనకి ఎంత అదృష్ట విశేషం. 12 రోజులు చేయొచ్చు. అందున అసలు భారతదేశంలోనే కనపడనటువంటి అద్భుతాలు కొన్ని ఉన్నాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక అన్నాను కదూ, ఎక్కడైనా సూర్యుని చేత ప్రతిష్ఠింపబడి శివలింగం ఉందనుకోండి, ఆ శివలింగానికి వెంటనే 4 దిక్కులా 4 చంద్రలింగాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను దానికి మినహాయింపు గురించి మాట్లాడుతున్నా. ఒక్క ఆంధ్రదేశంలో మాత్రం గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఒక చోట అష్టదిక్కుల 8 దిక్కుల చంద్రప్రతిష్ఠ లింగాలు వచ్చాయి ఒక దేవాలయానికి. ఎక్కడ? దక్షారామం. దక్షారామం భీమనాథలింగం సూర్యప్రతిష్ఠ. సూర్యప్రతిష్ఠ అయినటువంటి దక్షారామానికి 8 దిక్కుల 8 సోమేశ్వరాలు ఉన్నాయి. సోమేశ్వరము అంటే చంద్రప్రతిష్ఠ. చంద్రప్రతిష్ఠ అయిన 8 దేవాలయములు పరివేష్టించి ఉన్నటువంటి ఒక్క సూర్యప్రతిష్ఠ అయినటువంటి శివలింగం ఉన్న క్షేత్రము భారతదేశం మొత్తం మీద దక్షారామం ఒక్కటే. అక్కడ గోదావరి కాదు, సప్త గోదావరి, మహాతీర్థం. అది తీర్థములకన్నిటికీ తీర్థరాజం. ఏమి అదృష్ట విశేషం! ఎంత జాగ్రత్తగా అక్కడి వ్యవస్థ అంతా భక్తుల కోసం అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంటుంది. నేను ఇవాళ ప్రత్యేకంగా ఇది అనడానికి ఒక కారణం ఉంది. కాబట్టి ఎందుచేత అంటే మరి సప్త గోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అన్నారు భీమఖండంలో. అన్ని తీర్థములలోకి ఉత్తమోత్తమైన తీర్థం ఏది అంటే సప్త గోదావరి. సప్తర్షులు లాక్కొచ్చారు ప్రార్థన చేసి. దేవత ఋషులకు రాక్షసులకి పెద్ద జగడం జరిగింది దాన్ని తీసుకొచ్చేటప్పుడు. ఆ దక్షారామ క్షేత్రంలో సూర్యుడు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. ప్రతిష్ఠ చేస్తే దానికి 8 దిక్కులా కూడా 8 చంద్రప్రతిష్ఠ అయినటువంటి సోమేశ్వరములు అన్న పేరుతో శివలింగాలు ఉన్నాయి. మీకు నేను ఉదాహరణ చూపించాలి అంటే దానికి తూర్పున కోలంక అని ఒక క్షేత్రం, అక్కడ సోమేశ్వరం అంటారు. కోలంక సోమేశ్వరం. దానికి పక్క నుంచి ఇలా ఆగ్నేయం వైపుకి వచ్చామనుకోండి, వెంటనే అక్కడ దంగేరు అని ఒక క్షేత్రం, అక్కడ సోమేశ్వరం. దాని పక్క నుంచి దక్షిణానికి వచ్చామనుకోండి, కోటిపల్లి అంటున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఏది చేసినా 1,000 రెట్లు ఫలితం ఇస్తుంది. కోటిపల్లి. ఒక్క గోవునిస్తే 1,000 గోవులు ఇచ్చినట్టు, ఒక్క తుమ్మి పువ్వు వేస్తే 1,000 పువ్వులు వేసినట్టు, ఒక్క స్నానం 1,000 స్నానాలు, ఒక్క ప్రదక్షిణం 1,000 ప్రదక్షిణాలు. ఏదైనా 1,000 చేత గుణింపబడుతుంది కాబట్టి కోటిపల్లి. దానికి దక్షిణాన కోటిపల్లి ఉంది. నైరుతికి వచ్చేటప్పటికి కోరుమల్లి అంటారు, కోరుమల్లి, అదొక సోమేశ్వరం. మళ్ళీ పశ్చిమానికి వచ్చారనుకోండి పులుగుర్తు అంటారు, పులుగుర్తు ఒక సోమేశ్వరం. వాయవ్యానికి వచ్చారనుకోండి వెల్ల, మా గోపాలకృష్ణ గారి ఊరు, వెల్ల ఒక సోమేశ్వరం. ఉత్తరానికి వెళ్ళారనుకోండి చొల్లంగి ఒక సోమేశ్వరం. ఈశాన్యానికి వెళ్ళారనుకోండి పలివెల ఒక సోమేశ్వరం. ఇప్పుడు 8 దిక్కుల 8 సోమేశ్వరాలు. నిజంగా మీరు ఆలోచించండి, ఈ పుష్కర సమయంలో గోదావరి స్నానమే అంత గొప్పదైతే సప్త గోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం. అక్కడ ఎవరున్నారు అంటే సమస్త దేవతలకు అధినాథుడు, దేవతా చక్రవర్తి. అందుకు కదూ అంటాం, శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ రచితే కల్పవృక్షాళి శీతే స్పీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తాం. దేవతా సార్వభౌముడైన అటువంటి శంకరుడు దేవతా సార్వభౌముడు దక్షారామంలో కొలువై ఉంటే 8 సోమారామములు పరివేష్టించి ఉన్నాయి. పక్కన
7 ఋషులు సప్తర్షులు తీసుకొచ్చినటువంటి సప్తగోదావరి ఉంది. అసలే పుష్కరం. అసలు సప్తగోదావరిలో స్నానం చేస్తే మిగిలిన నదులకు చెప్పిన స్నానమంత్రం అన్వయం అవుదాం. అక్కడికి వెడితే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. భవస్వరూపం కదూ ఈ సప్తగోదావరి, నువ్వే భీమనాథ. ఎందుకంటే అక్కడ మెట్లుంటాయి, అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే భీమనాథుడి లింగం కనబడుతుంటుంది. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపాం ధనగ్నయే తుభ్యం. ఏదో మజ్జనామి హరత్వయి, నేను నీయందే మునుగుచున్నాను హరా అంటూ ఆ నీరు ఇంకొకటి కాదు, ఆ సప్తగోదావరి నువ్వే. పాపాం ధనగ్నయే తుభ్యం. ఇది పాపములు అనబడేటటువంటి ఇంధనమునకు అగ్ని. అక్కడ బోలెడంత పెట్రోల్ ఉందనుకోండి, అగ్గిపుల్లి లాగిస్తే భగ్గున మండిపోతుంది. పాపములకు ఇంధనము వంటిది. పాపమనబడేటటువంటి ఇంధనమునకు అగ్ని వంటిది సప్తగోదావరి. అటువంటి సప్తగోదావరిలో పుష్కరాల్లో స్నానం చేసి దక్షారామ క్షేత్రంలో ఒక్కసారి స్నానం చేసి దర్శనం చేసుకుని ఒక్కరోజు ప్రయాణంలో 8 సోమక్షేత్రాలని చూడొచ్చు. 8 దిక్కుల ఉన్నటువంటి క్షేత్రాలని చూసి వెళ్ళాడనుకోండి, అది పుష్కరం. సప్తగోదావరి ఇన్ని చోట్ల కోటిపల్లి దగ్గర మరి గోదావరి కనపడుతుంది. స్నానం చేసి 8 ప్రదక్షిణం చేశాడనుకోండి, అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతం ఒకటి గోదావరి పుష్కరాల్లో మనకు యోగ్యముగా ఉన్నది. కానీ తెలియాలా వద్దా? అందరికీ తెలియాలా? అది అలా ఉండడం ఒక ఎత్తు, అలా వెళ్ళి దర్శనాలు చేసుకుని వెళ్ళడానికి, అలా స్నానాలు చేయడానికి వ్యవస్థ ఉండాలా? దానికి కావలసినటువంటి సదుపాయం ఉండాలా? ఇది దేశకాలముల యందు నీతి కాలమే ఉంటుంది. ఏదో ఎప్పటికీ ఉంటుందండి అంటే పర్వాలేదు, కొంతకాలమే ఉంటుంది. ఉన్నప్పుడు ఆ లోపల మరి అందరం ఆ అవకాశం అందిపుచ్చుకునే అవకాశం ఉండాలి. ఆ అదృష్టాన్ని మనం పొందాలి. పక్కన ఉన్న నది, ఈ సప్త ధాతువులు ఆవిడ వల్లే కదండి ఏర్పడ్డాయి. ఆ నది వంక చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. అమ్మా నీ అనుగ్రహంతో కదమ్మా అన్నం తింటున్నా, నీ వల్ల కదమ్మా పంట పండింది, ఈ నీరు కదమ్మా తాగి శరీరం ఇంత పెరిగింది, ఈ నీరు తాగి కదమ్మా విషయాలు జ్ఞాపకం ఉన్నాయి, అమ్మా నీకు నమస్కారం అంటే ఆ గోదావరి కనబడితే. అందుకే భీమఖండంలో మాట అంటారు, గోదావరి 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 అనిడి గుణవంతునకున్ గోదావరి తల్లి చేకూర్చదవమ్మ భవ్య శుభములెల్లన్ అంటారు. రోజుట నిద్రలేచి ఒక్కసారి గోదావరి 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 అంటే చాలు, వాడికి కావలసిన సమస్త శుభములను ఆ గోదావరి నదికి అధిష్టానమైనటువంటి తల్లి చేకూరుస్తుంది. అంతటి అదృష్టహేతువు అటువంటి గోదావరి. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు వస్తుంటే ఆ పుష్కరాలు అనుభవించడం అంటే, ఇంతమంది దేవతల అనుగ్రహాన్ని పొందడం అంటే మాటలండి. అది శరీరంతో ఉండడం ఒక అదృష్టం. ఆ పుష్కరాలు రావడానికి కొద్ది కాలం ముందే శరీరం వదిలిపెట్టిన వాడికి ఆ అదృష్టం ఏది పాపం? శరీరంతో ఉన్నాం ఒకటి, ఈ ప్రాంతంలో ఉండి ఆ నదీ జలాలు తాగి బ్రతికాం. అన్నిటిని మించి నాకు తెలిసినంత వరకు బహుశः గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి పరమ ప్రాచీనమైనటువంటి క్షేత్రములు మీకు బహు తక్కువ నదుల విషయంలో మాత్రమే కనపడతాయి. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా? తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి. చాలా మంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం దర్శనానికి వస్తాం, అక్కడున్న వాళ్ళు కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు. మార్కండేయ స్తుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలేశ్వరుడు గురించి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందుకు కుండలేశ్వరం. నిజంగా అక్కడ గోదావరి ప్రవాహం ఉంటుంది, పరమాద్భుతం. కొంతమంది ఔత్సాహికులు అంత గొప్ప క్షేత్రం పుష్కరాలు వస్తున్నాయని ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి స్నాన ఘాట్ సరిగ్గా లేకపోతే దాన్ని పునర్నిర్మాణం చేశారు.
చక్కగా అందరూ భక్తులు వెళ్ళి స్నానం చేసుకుని సంధ్యావందనాదులు చేసుకుని ఉపయుక్తంగా దాన్ని అనుభవించడం కోసం వాళ్లే పునర్నిర్మాణం చేశారు కూడా. మంచిదే, నేనేం దోషం అంటలేదు. అన్నీ ప్రభుత్వమే చెయ్యాలని ఎక్కడుంది? ప్రభుత్వం మాత్రం ప్రజల కోసమే చేస్తుంది, ప్రజల సహాయంతో చేస్తుంది. ప్రభుత్వానికి బాసటగా నిలబడవలసింది మనం కాదు. అయినప్పుడు కొన్ని మనం స్వీకరించేటువంటి అదొక గొప్ప అదృష్టం. అటువంటి సమయంలో ఒక స్నానఘాట్ కట్టడం కన్నా అదృష్టం ఏముంటుంది? అసలు నిజానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి కూడా. పునర్నిర్మాణం చేసేవాళ్ళు ఉంటే చెయ్యవచ్చు, వాళ్ళు చేసే అదృష్టాన్ని పొందుతారు. ప్రజలు ఆ అదృష్టం పొందడం ప్రభుత్వానికి కూడా చాలా అదృష్ట విశేషమే కాదు. ఇంకా దగ్గరవుతారు ప్రజలు, ప్రభుత్వాలు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి కుండలేశ్వర క్షేత్రం. అవతల ఎటువంటి క్షేత్రం మనకి? కాళేశ్వరం. ఒక్క పీఠం మీద 2 శివలింగాలు, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, పక్కన అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం. అసలు ఒకటా రెండా? ఇన్ని క్షేత్రములతో కూడుకున్నటువంటి గోదావరి ప్రవాహం, ఇంత అద్భుతమైనటువంటి నదికి ఇంత గొప్ప పుష్కర కాలం ప్రవేశిస్తుంటే ఆ కాలాన్ని సద్వినియోగం చెయ్యడంలో వైక్లభ్యం పొందామనుకోండి, అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనది ఏది అంటే కాలమే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. కాలోహి బలవాన్ కర్త, కాలమంత బలమైనటువంటి స్వరూపము లోకంలో ఇంకోటి లేదు. దాన్ని ఆపగలిగిన వాడు లేడు, వెళ్ళిపోతే వెనక్కి తేగలిగిన వాడు లేడు, వెళ్ళిపోతుంటే వెళ్ళవద్దని పట్టుకుని నిగ్రహించగలిగిన వాడు లేడు. ఒక్కసారి ఆ 12 రోజులు దాటిపోయాయా, ఇక ఆ తర్వాత ఇవి తెలుసుకున్నా వాటి ఆయా క్షేత్రముల యందు ఆ వైభవాన్ని అనుభవించి జీవుణ్ణి ఉద్ధరించుకుందామన్నా ఏది అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అంత గొప్ప అవకాశం పొందేటటువంటి అదృష్టం ఈ పుష్కర కాలంలో శరీరాన్ని వదిలిపెట్టి పితృలోకంలో వేచి ఉన్నటువంటి పితృదేవతలు ఎదురు చూస్తుంటారు. ఒరే, రామాయణంలో రామచంద్రమూర్తి అంటారు, గయాశ్రాద్ధం పెడతాడా అని కొడుకుని ఎదురు చూస్తుంటారట పితృదేవతలు. వాళ్ళు అక్కడ నిలబడి చూస్తుంటారు. దేశకాలముల యందు ఒక గొప్ప అదృష్ట విశేషం కలిసి వచ్చింది. తప్పుడు స్నానం చేస్తే వాడు తరిస్తాడు. ఇది పుష్కర కాలం. వీడు నా పేరు చెప్పి ఏమైనా చేస్తాడా, నా పేరు చెప్పి నా ఉన్నతి కొరకు ఏమైనా చేస్తాడా అని ఎదురు చూస్తుంటారట. కృతజ్ఞతా లక్షణం. కన్నవారికి చెయ్యడం కన్నా జీవితంలో అదృష్టం ఏముంటుంది? నెత్తురు మాంసము మనకిచ్చి కని పెంచి పెద్ద చేసి ఆశలన్నీ పెట్టుకొని చచ్చిపోయే ముందు ఆఖరి ఊపిరిలో కూడా మననే స్మరించి మన ఒడిలో తలపెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా వీడు ఏమైపోతాడో అని బెంగ పెట్టుకుని వెళ్ళిపోయి ఆఖరణ శ్మశానంలో ఆనంద హోమం చేసి, పిచ్చి అమ్మా, ఇంకా ఈ శిథిలం అయిపోయింది శరీరం, వదిలేయమ్మా, ఇంకొక శరీరం భగవంతుడిస్తాడు, అందులోకి ప్రవేశించని కొడుకు చెప్తే వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మ. అక్కడ ఉండి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి నమ్ముకున్న వాడికి నమ్మినంత, వాళ్ళ ఉన్నతి కొరకు చెయ్యలేనటువంటి కొడుకుని చూసి వాళ్ళు ఎంత ఏడుస్తారు. ఆ పైనుంచి చూసి ఇన్ని కోట్ల మంది వాళ్ళ తల్లిదండ్రులకు చేస్తున్నారు, నా బిడ్డడు రాలేదే అనుకోరు. ఇంతమంది తరించడానికి ఒక గొప్ప అవకాశం. అందున మిగిలిన నదులకు ఈ నదికి ఒక పెద్ద భేదం. 2 గంగలే, 2 శివజటాజూటము నుంచి ఆవిర్భవించినవే. ఇంకా భగీరథుడు తపస్సు చేయడంలో తన పితృదేవతల్ని తరింప చేయడానికి తీసుకొచ్చాడు. కానీ మహానుభావుడు గౌతమ మహర్షి గోదావరిని తీసుకొచ్చినప్పుడు తన సంబంధీకులైనటువంటి వారిని ఉద్ధరించుకోవడం కోసం తీసుకురాలేదు. తాను చంపని గోవుని తాను చంపాడని అంటగడితే పాపాన్ని, అసలు ఆయనకి ఆ పాపమే లేదు. ఆ పాపం నుంచి వినిర్ముక్తుడవడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి అంతకు ముందొచ్చిన క్షామంలో ప్రజలు పడిన బాధలు చూసి ఒక జీవనది కావాలని పరమశివుణ్ణి ప్రార్థించి ఆయన జటాజూటంలోంచి తీసుకొచ్చాడు. అయినప్పుడు నా దృష్టిలో నా గోదావరి గొప్పది. అటువంటి నదికి పుష్కరాలు వస్తున్నప్పుడు ఎంత పెద్ద పండగ! వస్తున్నాయి పుష్కరాలు వస్తున్నాయి. మనందరం క్రమశిక్షణతో ప్రవర్తించాలి. మన అమాయకత్వం ఏమిటి అంటే, పుష్కరం వచ్చింది అంటే నదీమ తల్లికి సమర్పిస్తున్నాం అనుకుని నదిలోకి విడిచిపెడతారు. కానీ అలా దోషభూయిష్టం. ఏదో ఓ చీర పట్టుకెళ్ళి నదిలో విడిచిపెట్టేశాను అనుకోండి,
అది ఏమైపోతుందంటే నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా జనం నిలబడి మడత విప్పి ఇన్ని లక్షల చీరలు విడిచిపెట్టారనుకోండి, అది నీటి ఎందుకు కరగదు. ఇన్ని చీరలు నీటి అడుగున నిలబడిపోయి కుళ్ళిపోయాయి అనుకోండి, నదీ జలాలన్నీ పాడైపోతే, ఆ నదీ జలాలు తాగి లోపల ఉన్న జలచరములన్నీ పాడైపోతే, ఆ నదీ జలాలు త్రాగడానికి యోగ్యం కాకుండా పోతే ఆ పాపం ఎవరిని చుట్టుకుంటుంది? ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే మనం ఏది చేసినా ఏం చేస్తామంటే ఆ దేవతా ప్రీత్యర్థం దానం చేస్తాం అంతే. అంతేగాని కూరగాయలు పట్టుకెళ్ళి నదిలో వేసేయడం, బట్టలు పట్టుకెళ్ళి నదిలో వేసేయడం, ఆవుని పట్టుకెళ్ళి నదిలో వేసేయడం, నాగలి పట్టుకెళ్ళి నదిలో వేసేయమనే అది కాదు. ఆ నది ప్రీతి కొరకు మనం తినడానికి నది స్వీకరించడానికి తేడా ఉంటుంది. దేవతలు తినరు పదార్థాన్ని. దేవతలకు అక్కడ పెట్టాననుకోండి, నా భక్తి చూసి వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తారు. యజ్ఞంలో హవిస్సు అయితే తింటారు, హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెడితే. ఇలా చూశారనుకోండి, ఇలా చూడగానే అది దేవతల యొక్క ప్రీతికి కారణమైంది, నాకు అది ప్రసాదం అవుతుంది, అది నాకు పుష్టిని తుష్టిని ఇస్తుంది. అందుకే జీవితమే ప్రసాదం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ ఒక మాట వినపడుతుంది, పేర్లు పెట్టుకున్నప్పుడు ప్రసాద్ ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, విష్ణు ప్రసాద్, నారాయణ ప్రసాద్, చివర ప్రసాద్ అంటే ఈశ్వర ప్రసాదము. జీవితమే ప్రసాదము తప్ప దేవతల యొక్క అధిష్టానము యొక్క అనుగ్రహము కొరకు అని సంకల్పం చెప్పి దానం చేయాలి తప్ప అవన్నీ పట్టుకెళ్ళి నదిలో వేయడం, నదిలో క్రీడించడం దోషం. నదిలోకి వెళ్ళి ఆటలాడడం, నదిలోకి వెళ్ళి గంటల గంటల స్నానం చేసి మిగిలిన యాత్రికుల్ని ఇబ్బంది పెట్టడం, ఇవి ధూర్త చేష్టితములు. అవి ఎవరు చెయ్యరు అటువంటి పనులు. నాబోటిగాడు చేస్తాడేమో అని నన్ను నేను హెచ్చరించుకోవడానికి చెప్తున్నాను తప్ప ఎవరో చేస్తారని నేను చెప్పట్లేదు. కాబట్టి చక్కగా ఆ కాలమునందు అంతమంది దేవతలు పరివేష్టించి ఉంటారు. కాబట్టి ఏ క్షేత్రాన్ని దర్శించినా, ఏ దేవాలయాన్ని దర్శించినా, భగవన్నామం చెప్పినా, 10 మందికి అన్నదానం చేసినా, లేదా కూర్చుని చక్కగా ఏ సహస్రనామ స్తోత్రమో పారాయణ చేసుకున్నా, ప్రశాంతంగా ఒక చోట కూర్చుని భగవన్నామ సంకీర్తనం చేసిన, నలుగురికి ఉపయోగపడిన, ఏది చేసినా అది దేవతల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి కారణమవుతుంది. వీటన్నిటికీ అనుగ్రహానికి అంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? తుండిలుడన్న బ్రాహ్మణుడు పుష్కరుడన్న పేరుతో తీర్థములకన్నిటికీ చక్రవర్తి అయినా, బ్రహ్మకమండలంలోకి వెళ్ళినా, మళ్ళీ బ్రహ్మకమండలంలోంచి బృహస్పతి దగ్గరికి చేరినా, బృహస్పతి 12 రాసులలో ప్రవేశించి ఒక్కొక్క నదిలోకి వెళ్ళినా, ఆ నదులకు పుష్కరాలు వచ్చి ఇంత పుణ్యశక్తిని ప్రకటనం చెయ్యగలిగిన, ఈ విభూతి కంటికి కనపడని ఈ శక్తి జీవుడి ఖాతాలోకి వెళ్ళేటట్టు చేసిన వాడు మూర్తివంతమై ఎదురుగుండా నిలబడితే వాడు భవుడు. అది అష్టమూర్తి తత్వంలో నేను అక్కడ బయలుదేరాను. కాకపోతే వస్తున్నాయి కాబట్టి పుష్కరాలని కలిపారు. అది మరి తెలుసుకోవలసిన విషయం. దేశకాల పరిజ్ఞానం లేకుండా చెప్పింది ఉపయోగం. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత అంటాడు రామాయణంలో సుగ్రీవుడు. దేశము కాలము దృష్టిలో పెట్టుకుని మాట్లాడకపోతే విన్నవాళ్లకు ఉపయోగం ఏమవుతుంది? కాబట్టి ఇలా మనం ఆయన యొక్క అనుగ్రహం చేత ఆ నీటి యొక్క వైభవంతో ఇహము పరము రెండూ సాధించుకునేటటువంటి అదృష్ట విశేషాన్ని మూట కట్టుకుందాం. ఆ పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత పుష్కరములు సమస్త భక్త జనావళికి కూడా విశేష ఫలితములను ప్రదానము చెయ్యడమే కాకుండా తెలుగువారు ఎక్కడెక్కడ ఉన్నా ప్రాంతములన్నీ వృద్ధిలోకి వచ్చి అందరూ ఐశ్వర్యవంతులై పరమ సంతోషంతో సంతృప్తిగా బతికేటటువంటి అదృష్టాన్ని ఆ గోదావరి నది యొక్క అధిష్టాన స్వరూపము శివతేజస్సుని భవస్వరూపంగా మన యందు ప్రకటనము చేయవలసినది అని నేను ఆ పరమేశ్వరుని యొక్క పాదములు పట్టి మనందరి పనుపున నమస్కరించి ప్రార్థన చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు ఇదే విశేషం మీద మరికొంత కొనసాగింపు ప్రసంగాన్ని చేస్తాను అష్టమూర్తి తత్వంలో. ఎందుకని అంటే ఇవాళ నేను చేసిన ప్రసంగం కన్నా కొంత విశేషాన్ని కలపవలసి ఉంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.